ఎక్కడికి తీసుకొచ్చారు? पैसा देने वाला अंदर है, तू चलना। चल मामू चल इस तरफ। भाग रहा है। साला गायब। अभी साहब को क्या बोलना रे? ये तो वैसे भी वापस नहीं आने वाला, खाली पीली सुपारी क्यों लौटाना? साहब हो गया कम। भाई और बहनों ఇక్కడ బెహన్ ఉన్నది కదా భాయ్యో और మళ్ళీ భాయ్యో ఇవాళ మీకు అందరికి ఓ ఫెస్టివల్ ఆఫర్ ఏం లేదు సింపుల్ గా నేను స్టోరీ చెప్తా ఎవడైతే ఓపికగా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ 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 మందు ఫ్రీయా ఆగల్ సాలే నేనింటా తమ్మి నేనింటా నువ్వు ఆగ్బే ఏయ్ ఈ ఏరియాలో ఎవడు ఏం చెప్పినా నాకే చెప్పాలి నేనే వినాలి లేకుంటే గొంతు కొరుకుతా బిడ్డ కూసో అరే బేరా ఇట్రా బే ఒక ఫుల్ బాటిల్ విస్కీ 2 సోడా ఒక తందూరి కబాబ్ ఒక బేజా ఫ్రై ఒక గుర్దా కపూరా ఒక నీకేమన్నా కావాలా తమ్మి ముందు టర్మ్స్ కండిషన్స్ విను స్టోరీ మొత్తం చెప్తా చివర్లో ఒక బేతాళుడు క్వశ్చన్ ఉంటది అది గాని చెప్పకపోతే ఈ వేణు పైల్వాన్ తోటే క్వశ్చన్ సార్ ఆకాశంలో సుక్కలు నువ్వు చెప్తా కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా ఎటువంటి క్వశ్చన్ కైనా ఆన్సర్ నువ్వు ఇప్పుడు తమ్మి చిన్న మాట నీ స్టోరీలా కత్తులతో సావాసం ఫ్యాక్షనా లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సెంటిమెంటా? అదేం కాదు మనది డిఫరెంట్ స్టోరీ. తమ్మి నీ స్టోరీలా కామెడీ ఉంటుందా? ఫుల్. ఫైట్లు ఉంటాయా? అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి. నువ్వు పిలుస్తుంటే నాకే వినపట్లేదు. అలా కాదురా వెంకటేశ. పని చేద్దాం, ఇద్దరం కలిసి అరుద్దాం. వెంకటేశ అన్నా. ఇక్కడే ఉన్నావా? ఎందుకు అంతర్పరుస్తున్నావు? పిచ్చా నీకు? బండి రిపేర్ చేసుకొని డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు. అరే అన్నని చూస్తే అరవింద్ సామ్లకి సాఫ్ట్ ఉన్నాడు. అట్లా అన్నాడు. నువ్వే గలత్ తిన్నావు. ఆడిన్నది కరెక్టే. అదేందన్నా ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు? అంత మంచి కారు, మా పైసలు నీకెందుకన్నా? ఇచ్చేయన్నా ప్లీజ్. నీకు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఏరియాలో ఎవరిని అడుగు, నా పేరు చెప్తారు, నా ఫోన్ నంబర్ చెప్తారు, నా అడ్రస్ చెప్తారు, నేను ఎంత డేంజర్ గానే చెప్తారు. మర్యాదగా చెప్తున్నా, పైసలు గీసలు ఏం లేవు. బాబాయ్ నీకు ఉత్తరాలు ఏం రాలేదురా? మనకెప్పుడు వచ్చి వచ్చినాయి కానీ
ఈ అన్న ఎవరో తెలుసా నీకు? ఎవడాడు? వారిని అట్లనేమైందే అన్న ఈ ఊళ్ళో వరల్డ్ ఫేమస్. పోనీ ఇంటి అడ్రస్ ఏమన్నా తెలుసా? తెలీదు. కనీసం వీడి ఫోన్ నంబర్ ఏమైనా? మనిషే తెలియదు అంటుంటే ఫోన్ నెంబర్ అంటావేంట్రా? పోనీ ఈ కొండిగాడి గురించి డీటెయిల్ ఏదైనా ఒక్కటైనా తెలుసా నీకు? తెలరా బాబు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. బో, 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 నీ గురించి ఏం తెలియదంట. పైసలు తీ 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 తీ. ఇంద్ర అన్నతో మజాకులాడుతున్నా. నాటకాలు దొప్పుతున్నారా? పైసలు అడుగుతుంటే నాటకాలు. అన్న కొట్టిండన్న, గట్టి కొట్టిండు. నా దగ్గర డబ్బులేంట్రా? బుద్ధిండవలగాడు. అరే రండ్రా, నేను పట్టుకున్నా రండ్రా. కొట్టుండ్రా వీడిని. రేయ్, చెయ్యండి. పట్టుకున్నా కొట్టండ్రా. నన్ను కొడతావేంట్రా మరి? నన్ను కాదురా. మళ్ళా పట్టుకున్నా రండ్రా. కొట్టుండ్రా. అబ్బాయి నన్ను కాదు బేబీ. అన్నా ఇక నాతో కాదన్నా. అప్పటికెళ్ళి చూస్తున్నా వీడు కావాలని నన్నే కొడుతున్నా. ఇక నాతో కాదన్నా. అన్నా వీడిని గ్యాంగ్లకి వెళ్ళి తీసేయన్నా. ఇదిరా నీ తొక్కలో డిస్కషన్. ఒక్కరొక్కరు పోతారైంది రాయమన్నా కబడ్డీ ఆడుతున్నారా గిరాయించు. ఏం చూస్తున్నారు అప్ప కొట్టుబే చర్ర లేకుండా ఎంత కొట్టినా పైసలు పునాది తీసుకున్నావు. విడిపోతున్నా నా కొడుకులు. కొడతాయేం తమ్మి? మళ్ళీ కొడతాయేం తమ్మి? తోలు తీస్తా బిడ్డ. నేను ఏమన్నా తమ్మి నిన్ను? నేను ఎవరో తెలుసా అన్న? తెలియదంటే బాయ్ నన్ను దొల్లి తిరిగితమ్మి. పైసలే కదా ఇస్తా. నీ తనుంటే ఒకటి నా తను తమ్మి పట్టు తీసుకో అన్న వస్తా. బయట తలిమేమో బయటికి వెళ్ళొస్తా. షూ చిరిగిపోద్ది. నాకు పని ఉంది. ప్లీజ్ రా. నా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది. నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చికి పుచ్చుకుని ఆడుకొని వచ్చేస్తా. నీకు అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ మేము నమ్మాలి. నమ్మాలరా, నమ్మాలి. ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు. మల్లెపూ లాంటి మనసుంటే చాలు. మొల్లె పువ్వో మొగలి పువ్వో ప్రొఫైల్ లో ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు. ఆ పిచ్చి ఈడే మహేష్ బాబు అనుకుని తెగ కమిట్ అయిపోతుంది. రేయ్, మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు? అంటే అది ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఏముంది ఈడు వెళ్ళిపోద్ది. నువ్వు నోరు మూయరా. అమ్మాయిలంటే అంతే. వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల వెయిట్ చేసామనుకో, ఆ తర్వాత మనం ఎన్ని ఎదవేషాలు వేసినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు. క్షమిస్తా. పక్కడా ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య, పడిందా లేదా అన్నది పాయింట్. చూసావా? నువ్వు బాగా తేడాకున్నావురా. నేను కాదు నువ్వు తేడా. చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో? ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్ని లైన్ వేయాలనిపించట్లేదా? నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని. నాకు కావాల్సిన పీస్ కాదురా అమ్మాయి. అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా? ఎలా? తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలి. గాల్లో రాజ్ సీతారాం పాట వినపడాలి. అవుతుందిరా. హలో. అతిథులార భ్రష్టులార బాధా సర్ప దష్టులారా, ఈ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. వీడు వీడు ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇక మనుషుల్లో 4 రకాలు. మొదటిది టైం ఉండి మనీ లేని వాళ్ళు. అంటే ఇవి టైప్ అన్నమాట. ఇక రెండో రకం డబ్బుండి టైం లేని వాళ్ళు. సినిమా స్టార్. టైం అవుతుంది, మీ అన్నయ్య చెప్పే తలుపులు తీమని. మీరు మరీను వాడికి దొరక కస్టమర్స్ దొరికారు.
వాడు బిజినెస్ చేసుకోదేంటి? మనుషుల్ని ఏపు తినటం కూడా ఒక బిజినెసేనా? ఇంకా 4వ రకం నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు. గంటల కొద్దీ టైము, కోట్ల కొద్దీ డబ్బు పుష్కలంగా ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటో మీకు చెప్పమంటారా? మేము వద్దంటే వదులుతావా? చెప్పు. ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి. అలాగే మరో 3 ఈ స్కీమ్ లో జాయిన్ చేయించండి. వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా తల 3 జాయిన్ చేస్తారు. వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది. అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే వేల నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారు. కార్లు, బంగళాలు కొనుక్కుంటారు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? వద్దు సార్, మొత్తం అర్థమైంది. మమ్మల్ని వదిలేండి సార్, నాకు జ్వరం వచ్చినట్టుంది. అలాగే పరిగెత్తు వెళ్ళండి. 10,000తో తిరిగి రండి. మీ జీవితాలు మార్చేస్తాను. రైతు బజార్ అంతా ఇంట్లో ఉందేరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి ఎవరు పుట్టారు? దెబ్బకు ఫీజు కొట్టేసినట్టుంది. నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు. దొబ్బుతున్నారు రోజు. లోపల చచ్చిపోతున్నారు వాళ్ళని హింస తట్టుకోలేక. అదేంటలుడు బయట వాళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు. పో నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా. ఏం జాయిన్ అయ్యేది? చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి. కావాలంటే ఈయన తగులుకో. ఇదిగో సీను, స్కీము గీము అన్నా అంటే మొహం పగిలిపోతే ఏమనుకున్నాము? ఏంట్రా ముగ్గురు? ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా? బూగు జాయింట్ ఎత్తులేవు. పెట్టే రంగు సొక్కాలు వేసుకుని నువ్వు పెట్టే. ఏంటి మా ఏదో అడుగుతున్నారు? ఏం లేదురా బాగోగులు బాగా తెలుసుకుంటామాయా. అరే ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది. ఈ కరెంట్ బిల్ కాస్త కట్టేరా? అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అన్న తర్వాత డెడికేషన్, సిన్సియారిటీ ఉండాలి కదా. ఏముందిరా పీసు, ఒక్కసారి అలా ముట్టుకొని చచ్చిపోవచ్చు. మేడం మీ అసలు వేడి తెచ్చే వరకు దిగొద్దు మేడం. అవసరమైతే బిళ్ళమే బిళ్ళ బిళ్ళమే బిళ్ళ ఎన్ని రూపాయి బిళ్ళ నేను ఇస్తాను మేడం. అయిపోతే బాబు రూపాయి, అమ్మ రూపాయి, పాప రూపాయి బిళ్ళ. సారీ సారీ. ఆఫీస్ రూపాయి ఇస్తా, నీకేంటి రూపాయి? అది పీస్ కాదురా అమ్మాయి. ఆ అమ్మాయి అయినా పీస్ అయినా అంటే బిల్డింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట. నీ టైం బాగుందరా, వెళ్ళి మాట్లాడు. వద్దు ఏం కదా, వెళ్ళి మాట్లాడా మాట్లాడు. అది మనం ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా? అరే పంటరుగా, నువ్వు ఇక్కడ ఉండగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్న జరుగుద్దంటరా. అయినా పీస్ ని అమ్మాయి నాకేమో చెప్పావా? ఫస్ట్ ఇంప్రెషన్ చెడదొబ్బావు కదరా. నేను చూసుకుంటా. నోరు ఏమంటే ఇక్కడ వేయింగ్ మిషన్ మీద సీక్రెట్ జోకర్ రా. ఒక అమ్మ అబ్బకు పుట్టినట్లు ఎవరు ఇవన్నీ కనెక్షన్ లేదురా. నేను డ్రాప్. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా కాదు, పరాగ్గా ఉన్నాడు. ఏంటి మ్యాటరు? ఏం లేదురా,
నేను ఒక అమ్మాయిని చూశాను రా. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను యాజ్ టీజ్ అలాగే ఉందిరా. ఆ అమ్మాయి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆడతనానికి అసలు అడ్రస్ రా. ఇంతకీ తన ఇంటి అడ్రస్ తీసుకున్నావా? తీసుకుందాం అనుకున్నా, ఈ లోపు ఆ ఫంటర్గాడు వచ్చి ఆడదబ్బాడు. రోజులు యాజ్ యూజువల్గా గడుస్తున్నాయి. తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఓ చిన్న టెన్షన్, ఏదో తెలియని కంగారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందన్నా? మొన్న చెప్పానే అమ్మాయి అని, ఆ అమ్మాయి. ఇంకా చూస్తావేంటన్నా? వెళ్ళి మాట్లాడే అన్నా. హలో అండి. మేడం మేడం, నేను మీ మేడం ఐ వెంకటేశం, దట్ మాల్ అశోక. మేడం గాడ్ డామ్ ఇట్, అదేంట్రా పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోతున్నాయి. మరి డెకాయిడ్ గల్లాగా చూసిందన్నా. ఎందుకు ఆపేమని అడగాలి కదా. అయినా ఈ డబ్బున్నోళ్ళకి బలుపు ఎక్కువ అన్నా. దించుదాంరా. ఆల్ సిక్స్లు బాగుందిరా కారు. దాని అనేది దీంట్లోంచే దిగింది. మరి బాగుంది. ఆటోమేటిక్ గేర్ లాగా ఉన్నాయి. ఎంత తిరిగింది ఇది? డెఫెండర్ 2010 S క్లాస్ బెంజ్. ఫ్రంట్ మిర్రర్ ఎంత ఉంటుంది? 4-5 ఉంటుందిరా. 4-5. ఇది వేసుకో. ఓకే. పెన్ను పేపర్ చూడు. నా దగ్గర ఎందుకు ఉంటదన్నా? నువ్వు కాకపోతే ఏదో గొట్టం గట్ట తేరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. యు మీన్ మీ? మిమ్మల్నే. ఇదెవడ LIC ఏజెంట్ లాగా ఉన్నారన్నా. పేపర్ పెన్ ఉందండి? ఓ షూర్, వై నాట్. ఇదిగో నా పేపర్ పెన్. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఏంటి? మరి ఐఎమ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిమ్మకాయ లాని ABCDEF TVS బజాజ్ చేతక్ జావా. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు సార్? ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు జాబ్ లో నుంచి తోసారు. కొత్త దాని కోసం వెతుక్కుంటా. అదేంటి 10th పాస్ అయ్యి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏ ఎదవకైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని టాక్. నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నావు? అసలు సాఫ్ట్వేర్ అంటే తెలుసా నీకు? మౌస్ అంటే తెలుసా నీకు? అసలు ఎంత జీబీ ఉంటే తెలుసా నీకు? దాంట్లో ఎన్ని వైర్లు కలిపితే అసలు నాకేం తెలియదు. సారీ, నా పేరు వెంకటేషు. నా బండి రివర్స్ చేస్తుండగా మీ కార్ అద్దం పగిలింది. నాకు ఫోన్ చేస్తే రిపేర్కి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నా నంబర్ 9885547565. హలో, నా పేరు అంజలి. సెలార్లో పార్క్ చేసిన కార్ నాది. నేను నిన్ను అర్జెంట్గా కలవాలి. కాన్సెప్ట్ అయితే బాగుందిరా. ఏమంతో చూద్దాపా. అబ్బో ఏంద్రా ఇది? శకునం బాలే, జాగ్రత్తరా. ఇది 3వసారి స్లో మోషన్ లో చూడటం. మెడలు నొప్పుడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళి మాట్లాడరాపో. అది కాదురా, నాకేమో అంత ఇంగ్లీష్ రాజు. నువ్వైతే మేనేజ్ చేస్తావు కదా, కొంచెం రారా. నీకు ఇంగ్లీష్ లో కదరా, ఏ భాషలో చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి అద్దం బలం కొట్టింది నువ్వన్న విషయం తెలిసిపోయింది. ఆమె ఇప్పుడు నిన్ను పిలిచి దేత్తడిస్తుంది. నీతో పాటు నేను ఉన్నాను, నాకు పోచంపు కూడా అవుతుంది. నేను రాను రే. ఏం కాదులేరా, నన్ను వదిలేరా. నీ చెప్పేది తెప్పించుకోరా రే. లేడీస్ తో నేను ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదురా, ఫేస్బుక్.
మీరేంటి ఇక్కడ? నాట్ మీ టోటల్ హీ నాట్ మీ. మేడం అసలు ఏం జరిగిందంటే సారీ అండి, మా వల్లే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ రోజు ఆ వేయింగ్ మిషన్ దగ్గర వీడి నోట్ జోల వల్లే మీరు చాలా ఫీల్ అయ్యారు. That was so embarrassing. ఈరోజు నా వల్లే మీ కారు అద్దం పగిలింది. నిజంగా చాలా సారీ అండి. Please don't be sorry. In fact, I was very happy when you left your number there. You know what? I can bet. Yeah. Not even 1 in 100 would be so magnanimous to do such a noble thing. Actually, he not understand speed English. You speak word by word, appudu he understand. Ante. ఏం లేదు, మీరు చాలా గ్రేట్ అని అంటున్నాను. గ్లాస్ పగిలితే పగిలింది, మీలాంటి మంచి వ్యక్తి పరిచయం అయ్యారు, అది నాకు చాలు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆ అద్దం ఎంత అవుద్దో చెప్తే డబ్బులు ఇచ్చేస్తాను. ప్లీజ్ మీరు మనీ గురించి మర్చిపోండి. అయ్యో అలా కుదరదండి, డబ్బులు ఇవ్వడం నా బాధ్యత. చెప్పండి. నో నేను మీ దగ్గర డబ్బు తీసుకోను. అంజలి గారు మీరు అలా అనకండి. పాపం మీ అద్దం బలం కొట్టాను ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా. షెడ్యూకి ఏ కారు వచ్చినా ముందు అద్దమే ఫిట్ చేస్తున్నాడు. మీరు డబ్బులు తీసుకోపోతే వాడు ఆత్మ శాంతించదు. ఒట్టే ఎంతండి? ఓకే అది జస్ట్ 1 lakh. అంత అయితే పోతా. నువ్వేంట్రా 5,000 అని చెప్పావు? ఇదే ఎక్కువ దుబ్బేద్దామని చూస్తుందిరా. జనరల్ 3,000 కన్నా ఎక్కువ ఉండదు. తెలియనప్పుడు ఎందుకు వచ్చా? ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి, అంత అమౌంట్ ఒకేసారంటే కష్టం. మీరు పర్మిషన్ ఇస్తే ఇలాగే మళ్ళీ కలిసినప్పుడల్లా కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో తీర్చేస్తాను. ప్లీజ్. మళ్ళీ కలవడం. ఓకే ఇక్కడ టీవీలు కూడా కట్టమంటారా? పదా నోరు ముయ్యతవ్వా. ఓకే అండి, బయలుదేరుతాం. నన్ను ఇక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తానండి. యూ కెన్ ప్లీజ్ గో అహెడ్. ఓకే బాయ్ అండి. బాయ్. పని తప్పించుకున్నాం. వెంకటేష్ అదిగో బిల్లు కట్టమంటదేమో, నా దగ్గర మాత్రం డబ్బులు. రేపు మార్నింగ్ 10:30కి ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియం కి రాగలరా? 10:30. ప్లీజ్. ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి. ఫుల్ గా దాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ ఎ పీపుల్. ఏయ్ అలా సంగతి తర్వాత, ముందు మన మేటర్ చూడు. అవు కదా, కథ ఫస్ట్ చెప్తాను. ఏడున్నాం మనం? అంజలి నిన్ను ఆడిటోరియం రమ్మని. అవుతమ్మి నాకు గెలవకడుగుతా. ఆ పిల్ల ఏదైనా ముచ్చట పెట్టేడుంటే పార్కో సినిమా థియేటర్కో లేదంటే ఇంకెక్కడికన్నా రమ్మనాలి కదా. ఈ ఆడిటోరియం కోలేంది లొకేషన్ నాకు నాన్సింగ్ కొడుతుందమ్మి. అదే విషయం నేను ఫంటర్గాడు చాలా సూచించాం. సరే తీ, ఏదైతే అదైందని. అంతేనా? నెక్స్ట్ డే ఆడిటోరియం పోయినాం. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విష్ మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజంలో మంచితనం మానవత్వం సెమినార్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఇక విష్ మేకర్స్ ఫౌండేషన్ గురించి ఒక మాట. పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు, ఇంకెన్నో కలలు. కానీ ఇవేవీ తీరకుండానే మృత్యుముఖం ఆహ్వానిస్తే, అకాల మరణం అడ్డొస్తే, అలాంటి నిర్భాగ్యుల ఆఖరి కోరిక తీర్చడమే ఈ విష్ మేకర్స్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 ఏళ్ల చిన్నారికి క్యాన్సర్. కనీసం చనిపోయే ముందు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవిని చూడాలనే ఆశ. దాన్ని మేమరించేశాం. క్రిటికల్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ అయిన ఈ బాబుకి ఎప్పటికైనా పోలీస్ అవ్వాలన్నది ఆశయం. దీనికోసం మేము స్పెషల్గా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుని ఇతన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒకరోజు ఇన్స్పెక్టర్గా ఉండే ఏర్పాటు చేశాం. ఇలా ఎన్నో, ఇంకా ఎన్నెన్నో. నౌ ఐ రిక్వెస్ట్ మిస్ అంజలి టు టేక్ ఓవర్. Good morning, everybody. Before we start the seminar, I have a small question for all of you. మీ ప్రమేయం లేకుండా మీ వల్ల ఒక కార్ గ్లాస్ బ్రేక్ అయింది. అప్పుడు అక్కడ కార్ ఓనర్ లేదు, పైగా ఎవరు చూడలేదు. మీలో ఎంతమంది ఆ గ్లాస్ బ్రేక్ చేసింది నేనే, ఆ డ్యామేజ్ కి పే చేస్తాను అని మీ ఫోన్ నంబర్ రాసి లెటర్ పెడతారు? అసలు అలాంటి వ్యక్తి ఉంటారా అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. Please welcome Mr. Venkatesh onto the dais. Mr. Venkatesham, please come on to the stage. Mr. Venkatesham, I request you to come on to the stage, please. Mr. Raja, ఈ అవార్డుని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూశాను. వీడు వెంకటేష్,
ఆవిడ సౌందర్య రాజా సినిమా చూసినాడు చూస్తున్నారు వీళ్ళు సూపర్ గుడ్ అక్కడి ఇప్పుడు మన వెంకటేశం గారిని మంచితనం మానవత్వం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకు దీని గురించి పెద్ద తెలియదండి. ప్లీజ్. మంచితనం మానవత్వం సమాజానికి ఎంత అవసరం అంటే కారు ఇంజన్కి పెట్రోల్ ఎంత అవసరమో అంత అవసరం. ఇంజన్లో పెట్రోల్ పోసామనుకోండి కారు కండిషన్లో ఉంటుంది. కాదని కిరసనాలు పోసామనుకోండి ఇంజన్ బోరుకు వస్తాయి, కారు షెడ్కి వస్తాయి, చేతికి 30,000 బిల్లు వస్తాయి. అలాగే సమాజంలో మంచితనం ఉంటే మానవత్వం ఉంటుంది. మంచితనం లేకపోతే మానవత్వం చచ్చిపోద్ది. ఫైనల్గా సమాజం పుచ్చిపోద్ది. థ్యాంక్స్ అండి. అలా బిజీగా ఉన్న పిలవగానే వచ్చారు. తెలంగాణ పండుగ. ఇంకేంటండి? ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అంటే ఎప్పుడు ఉండొచ్చండి? ఎప్పుడు అంటే నేను మీకు వీడేంటి ఇక్కడ? ఏయ్, ఎందుకు పగలగొట్టావు? వాయు నేనెవరో తర్వాత, ముందు గ్లాస్ ఎందుకు పగలగొట్టావో చెప్పు. దిస్ కాన్సెప్ట్ వెరీ కాంప్లికేటెడ్. యు డోంట్ నో బేబీ. ద హిట్ గుడ్ హ్యాపెండ్, గుడ్ బ్యాడ్ అగ్లీ. కోపం ఉంటే వెళ్ళి అతన్నే కొట్టు. ప్రాపర్టీ ఎందుకు డ్యామేజ్ చేస్తావు? త్రికన్ శ్రీనివాస అతడు కాదు, ఈవి సచరణ ఆమె మీద ప్రేమ. గురు తర్వాత చెప్తా ముందండి నానే. గురు ఏం కాన్సెప్ట్ చెప్పా గురు? ఏడవద్దు. ఇది ఏడుపు కాదు గురు, ఆనంద బాష్పాలు. ఈ 20 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఆఖరికి డీ క్లాస్ అమ్మాయిలు కూడా నన్ను బయట నువ్వు అదనుకున్నా, అది కాదు బల్లే. గురుజీ మీరు ఇచ్చిన ఐడియాతో మొన్న స్కోడా పడిపోయింది, అంతకుముందు సాయంత్రం పడిపోయింది. ఇప్పుడు ఈ ఫోర్డ్ బేబీ ట్రై చేస్తున్నా. అర్థం ఏంటి? పగలగొట్టడం ఏంటి? ఇది నీకు తెలుసా? అసలు మా గురుగారు అంటే ఏమనుకుంటున్నావు? నేను ఏకలవ్యుణ్ణి అయితే మా గురుగారు ద్రోణాచార్య. ఇప్పుడు మహాభారతం ఎందుకు రాజా? ఆరిపోయిన మా జీవితంలో మీరు ఆశాజ్యోతి. మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ, పంచాలి. ఎక్కువ ఎమోషన్ ఒక రాజా, కంట్రోల్ నానా. ఊరుకోండి గురుజీ, మీకేం తెలీదు. మేడం మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు. ఎట్టంటే అమ్మాయినా పడేయాలనుకోండి, కారంతో తడేలు పగలగొట్టి అర్రే పొరపాటున నా వల్ల మీ కారు అర్థం పగిలింది, ఈ నంబర్ కాల్ చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారని లెటర్ రాసి కార్ మీద తగిలించేయండి. అంతే. ఎట్టంటే అమ్మాయినా ఫ్లాట్. అవును గురుజీ, మొన్న సెల్దార్ లో బెంచ్ కారు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది రాజా. నువ్వు ఎంటర్ అయ్యావు కదా అక్కడి నుంచి. నన్ను తీసుకెళ్ళి చెప్తా. అంజలి ప్లీజ్. సిగ్గులేదు? ఎంత డ్రామా ప్లే చేసా? నిన్ను గుడ్డిగా నమ్మని చూడు, నన్ను నేను అనుకోవాలి. అంజలి ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం చెప్తాం? నన్ను ఒక ఇడియట్ చేసి నాతో గేమ్ ఆడావు. అయినా తప్పు నీది కాదు, నాదే. నీలాంటి చదువు సంజా లేని 3rd grade లేబర్ గార్డ్. నన్ను లేబర్ గాడను, డ్రామా గాడను, చీటరను, ఇంకేమైనాను నీ ఇష్టం వచ్చాడు తిట్టు, కానీ చదువు లేనాడని మాత్రం ప్లీజ్. ఏ నువ్వేమైనా ఐఏఎస్ఆ? నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్ మొన్నే ఫినిష్ అయింది. ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? ఎంసెట్ లో నీ ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఏం లేదు, డొనేషన్ సీట్. నీది డొనేషన్. నేను 1998 లో ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. కొత్త కదా, నేను నమ్మను. నమ్మవా? 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 ఎంసెట్ ఫలితాలు వెల్లడి. ఇంజనీరింగ్ డివిజన్లో బి వెంకటేశన్ టాప్. ఎంసెట్లో బాల్ హృదయ పైచే. ఇంజనీరింగ్ విభాగంలో బి వెంకటేశన్ స్టేట్ ఫస్ట్. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాప్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ డివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీ విజయానికి కారణం ఎవరు? చదివింది రాసింది నేనైనప్పుడు ఆబ్వియస్ గా నేనే కదా. సార్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మీకు 200కి 200 మార్కులు వచ్చాయి. అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందేగా.
రోజుకి ఎన్ని గంటలు చదివేవారు? ఎన్ని గంటలు చదివామన్నది కాదు ముఖ్యం, మన బ్రెయిన్లోకి ఎంత ఎక్కిందన్నదే ముఖ్యం. ఎనీవేస్ 15-16 అవర్స్ చదివేవాడిని. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? ఐఎమ్ సారీ, ఎప్పటికైనా నీళ్ళతో నడిచే కారును కనుక్కొని నా దేశానికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. యా. ఆ సంవత్సరం ఎంసెట్ 1,65,000 మంది రాశారు. దాంట్లో నేనే టాపర్. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల చదువుకోలేదు. చదువు రాక కాదు, సహజంగా ఈ విషయం నేను ఎవరికి చెప్పను. కానీ నువ్వు నన్ను చదువు సందేహంలోనాడు అన్నావు, దానికి బాధపడ్డాను. అవును, మీలాంటి వాళ్ళు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ల ముందు కూర్చొని చాలని మార్కులు వచ్చినా ఎదురు ఫీజులు కట్టి పెద్ద ఇంజనీర్లు అయిపోతారు. కానీ మేము ఇలా ఇంజిన్ రిపేర్ చేసుకుంటూ బతికేస్తాం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏదో ఫీలింగ్, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని. అందుకే ఆ కారు, ఆ గ్లాసు, ఆ డ్రామా అంతా కేవలం నీతో మాట్లాడడానికి అంజలి, అంతే. ఏదైతేనే తప్పు నాదే. ఆ గ్లాస్కి 1,00,000 రూపాయలు ఏదో విధంగా తీర్చేస్తాను. మళ్ళీ లైఫ్లో నీకెప్పుడు కనిపించను. క్షమించు. అమ్మాయి గారు భోంచేస్తారా? వద్దు. ఏంటమ్మా అలా ఉన్నారు? ఏం లేదు. టిఫిన్ బ్యాగ్ కాదురా, మినిమం 2,000 అవుద్ది. అది కాదన్నా, పాదైనా పర్లేదు. సరే రేపురా, ఎవరిదో ఒకటి పీక్ పెట్టించేస్తాం. థ్యాంక్స్ అన్నా. మేడంకి చెప్పు, ఇంత కాస్ట్లీ కార్లు మనం అక్కడ రిపేర్ చేయమని. రోడ్ నెంబర్ 10కి వెళ్ళమను, అక్కడ బెంచ్ షోరూమ్ ఉంది. నేను అందుకు రాలేదు. మరి డబ్బులా? ఒకేసారి 1,00,000 రూపాయలంటే కష్టం మేడం. 1-2 మంత్స్లో సర్దేస్తాను. నాకు డబ్బులు అక్కర్లేదు. మరి ఇంకేం కావాలి మేడం? ఐఎమ్ రియలీ సారీ. ఏదో తెలియకన్నా. నిన్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. పర్లేదండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. వెంకటేశం, క్యాన్ వి బీ ఫ్రెండ్స్? ప్లీజ్. బాగుంది తమ్మి, బాగుంది. తర్వాత ఏముంది, అంజలి కూడా మనల్ని లవ్ చేస్తుందనే మ్యాటర్ నాకు అర్థమైపోయింది రా భయ్. ఈ పోర్లకు అసలు ధమాకుండా తమ్మి. చదువు ఉంటుంది, పైసలు ఉంటాయి, చూడడానికి కష్టమని ఉంటారు. ఫైనల్ గా నీ అసలు వాడికి వికెట్ ఇస్తా. ఐ హర్టెడ్. నువ్వు కూసు తమ్మి, కూసు 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 కూసు. ఓ పెగ్గి. తర్వాత ఏమేం చెప్పు. ఇది ఇవ్వండి. 300. ఏదైనా మెసేజ్ రాయమంటారా? టు వెంకటేశం విత్ లవ్, అంజలి. హే అంజలి. హే రేఖ, నువ్వేంటి ఇక్కడ? బాగుందే, మా ఏరియాకి వచ్చి నన్ను అడుగుతావా? అవును, నువ్వేంటి ఈ ఏరియాలో? వెంకటేశం అని ఫ్రెండ్, దాన్ని కలుద్దామని వచ్చాను. ఆ వేస్ట్ గాడు నీకెలా ఫ్రెండ్ అయ్యాడే? లేదు, అతను చాలా మంచివాడు. నువ్వు ఇంకెవరో అనుకుంటున్నావు. ఎవడా మెకానిక్ షెడ్ గాడే కదా, వాడు పెద్ద ఎదవే తల్లి. రేఖ, అతని గురించి నీకు పూర్తిగా తెలీదు. నీ దాకా ఎందుకు? ఇనిషియల్లీ నేను కూడా అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆళ్ళే ఉంది. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతను ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, టూ ఇంటెలిజెంట్, ఒక జీనియస్. నేను నమ్మనే. నమ్మవా?
ఆంధ్రజ్యోతి, హిందూ, ఈనాడు చదువు. ఎంసెట్ ఫలితాలు వెంకటేశం ఫస్ట్, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాపర్. నువ్వు అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఆ సంవత్సరం ఎంసెట్ రాసిన లక్షల మందిలో అతనే ఫస్ట్. ఒక్క నిమిషం. చదువు. ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం, అసలు ర్యాంకర్లు కంప్యూటర్ తప్పిదం వల్ల తారుమారైన ఎంసెట్ ఫలితాలు. ఏంటి ఇది? అసలు ఏం జరిగిందంటే ఇదేంది మనకు బొత్తిగా పరిచయం లేని క్వశ్చన్లో ఉన్నాయి. ఒక సెంచులో రెడ్ బాలు, బ్లూ బాలు, ఆ బాలు, ఈ బాలు ఉన్నాయి. దీంట్లో ఒకసారి తీస్తే రెడ్ బంతి రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఈ ప్రాబబిలిటీ అన్నది మనం ఎక్కడో విన్నట్టుందే. అయినా ఇలా పిచ్చి కాకపోతే సంచుల్లో బంతులు, పేకల్లో మొక్కలు తీస్తే ఇంజనీర్లు అయిపోతారా? లాస్ట్ 1 అవర్. వెంకటేశం, ఇది మనకు వర్కౌట్ అవుతురా బాయ్. మేడం ఏంటి? వెళ్ళాలి. అలా కుదరదు. ఏ? అకార్డింగ్ టు ద రూల్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే బయటికి పంపిస్తాం. ఏంటండి ఇది? ఎగ్జామ్ హాల్ అనుకుంటున్నారా లేకపోతే జైలు అనుకుంటున్నారా? నువ్వు ఇలా గోల చేసావనుకో, బయట ఉన్న పోలీసులు లోపలికి వస్తారు, నిన్ను తీసుకువెళ్తారు, తర్వాత జైల్లోనే వేస్తారు. వద్దండి, వాళ్ళు లోపలికి రావడం ఎందుకండి? 20 మినిట్సే కదా, నేనే వెయిట్ చేస్తాను. ఆ సంవత్సరమే ఫర్ ద ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా అయితే ఏబిసిడి ఆప్షన్స్ లో దేన్ని ఒకదాన్ని డార్క్ చేయాలి. 20 మినిట్స్ టైం పాస్ చేయాలి. అంచుల్లో బంతులు. ఓకే. కానీ వీడికి బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అన్ని సర్కిల్స్ డార్క్ చేశాడు. అప్పుడున్న సాఫ్ట్వేర్ కరెక్ట్ సర్కిల్ డార్క్ చేసుందా అని మాత్రమే చూసేది, మిగిలిన మూడింటిని ఇగ్నోర్ చేసేది. 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఉండడం, వీడు 4 సర్కిల్స్ డార్క్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ పప్పులో కాలేసి వీడికి 200కి 200 మార్కులు వేసేసింది. సో అలా వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అన్ని పేపర్స్ లో న్యూస్ వేశారు. కానీ ఇంటర్మీడియట్ లో ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ కాని వాడు స్టేట్ ఫస్ట్ ఏంటా అని డౌట్ వచ్చి క్రాస్ వెరిఫై చేస్తే అసలు మ్యాటర్ బయటపడింది. నెక్స్ట్ డే ఆల్ న్యూస్ పేపర్స్ లో సవరణ వేశారు. ఏరా, నువ్వు ఫస్ట్ కాదటగా? రోజుకు 16 గంటలు చదవనన్నావు కదా, నీ విజయానికి నువ్వే కారణం అన్నా. న్యూటన్ కూడా అంత కటింగ్ ఇవ్వలేదురా. నీళ్లతో నడిచే బండి కనబడతా అన్నావు, గాలినా కొడక. అంటే అతను టాపర్ కదా? అయ్యో రామా, ఆ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో వాడే లాస్ట్. నెగటివ్ మార్కింగ్ తో చూస్తే వాడి స్కోర్ -400. ఎంసెట్ హిస్టరీలోనే ఇంత నీచమైన మార్క్స్ ఎవ్వరికి రాలేదు. షెడ్ అంతా నీట్ గా పెట్టండి రా, తల్లాడిపోవాలా. టైర్ ఏంటి అక్కడ పడేసావు? అక్కడ ఆయిల్ ఏంట్రా? అరే నా షెడ్ అంటే ఏమనుకున్నారా? నాలాగా నీట్ గా ఉండాలరా. అంజలి, ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఇదే, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? అంజలి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో. మాట్లాడుకు. అంజలి మాట్లాడుకు. సెక్యూరిటీ అది కాదురా, అంజలి నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టించుకోనురా.
మరీ నేను జనాభా లెక్కలేనట్టు కటింగ్ ఇస్తుంది చూసా, ఇక్కడ గాలిపోతుందిరా. అది లగి మెల్లగా మెల్లగా. రే ఫంటరు, ఈరోజు మందు ఎంత కొట్టినా ఎక్కట్లేదేంట్రా? మందులో కిక్కు తగ్గిందా, బాధ ఎక్కువైందా? డూప్లికేట్ తెచ్చుంటాడు సరికి అలాంటి. నువ్వే చెప్పావు కదరా, ఆడవాళ్ళు ఒకసారి ఇష్టపడితే ఏం చేసినా పట్టించుకోరని. మరి అదేంట్రా, ఎదురు పడితే పక్క తప్పకుండా పలకరితే పట్టించుకోదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని. ల్యాండ్ లైన్ ఫోన్ చేయన్నా, ల్యాండ్ లైన్ దాని స్విచ్ ఆఫ్ ఉండదుగా. ఓ కరెక్ట్. అంజలి, నువ్వు నాకు తెలుసు. ప్లీజ్ ఫోన్ పెట్టేకు. నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు, కనీసం నేను చెప్పేది విను. నిన్ను కావాలనుకున్నంతగా లైఫ్లో నేను ఇంకెవరిని కావాలనుకోలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను అంజలి. ఇంతవరకు నేనేం చేసినా కేవలం నేను ఎంత బాధ పెడతాను నేను అనుకోలేదు. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ దయచేసి ఒక్కసారి క్షమించాలని చెప్పు. ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. అంజలి, ఒక్కసారి మాట్లాడు. ఎవడాడు బుజ్జమ్మా? ఎవరు లేరు. నేనంతా విన్నాను బుజ్జమ్మా. ఎవడాడు? ఎవరు లేరు నాన్న. అడిగేది నిన్నే బుజ్జమ్మా. ఎవడాడు? వెంకటేష్. ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? ప్రగతి కాలనీలో మెకానిక్. మెకానిక్కా? మెకానిక్కా? రే కొండ, రే కొండ, వాడెవడో వెంకటేశం అంట, ప్రగతి కాలంలో మెకానిక్ అంట. అమ్మాయి జోలికి వస్తుండు, అర్ధరాత్రి ఇంటికి ఫోన్ చేసి బుజ్జమ్మని ఏడిపిస్తుండు. ఏడిపించడమా? తనేమి నన్ను ఏడిపించట్లేదు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో బుజ్జమ్మ. అరే కొండ, రేపటి నుంచి ఆడు బుజ్జమ్మ పేరు తలచాలంటేనే గజ్జ గజ్జ వణికిపోవాలా. చేపంతో వినడు తోమి అన్ని మూసి నదిలో కలిపిరా. పదరా. నువ్వు చిన్న పిల్లవి, నేను చూసుకుంటా కదా. నేను చెప్పేది వినండి. బుజ్జమ్మ, నువ్వు తప్పుకో. నేను వెంకటేశ్ని ప్రేమిస్తున్నా. I'm in love with him, నాన్న. లవ్? మెకానిక్ తోనా? ఏమో నాన్న, నాకు తెలీదు. ఎలా నచ్చాడు, ఎందుకు నచ్చాడు, ఇలాంటి రీజన్స్ అడగొద్దు. కానీ నాకు వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇంతవరకు తనకు కూడా చెప్పలేదు. మొదట మీకే చెప్తున్నా. నా లైఫ్లోకి రాకముందు ప్రతిరోజు ఒకేలా ఉండేది. తను నాకు పరిచయం అయ్యాక ప్రతిరోజు ప్రతి క్షణం ఒక్కోలా ఉంటుంది. He added colors to my life. చిన్నప్పటి నుంచి నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచాం. నేనేది అడిగితే అది ఇచ్చాం. ప్లీజ్ నాన్న, ఫర్ ద లాస్ట్ టైం నాకు వెంకటేశం కావాలి నాన్న. ప్లీజ్. నేను మీతో ఒకసారి మాట్లాడాలి. అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారట. ఆ విషయం తేల్చేద్దామని.
ఆ అంజలి చదువు, సంధ్య, ఆస్తి, హోదా లేని ఓ సాదాసీదా మెకానిక్ను ప్రేమిస్తుందని తెలిసి సహజంగానే ఓ తండ్రిగా బాధపడ్డాను. ఏంటండి మీరు అనేది? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు తెలిసొచ్చింది, అసలు పుట్టేటప్పుడు మనం ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం, ఈ మధ్యలో జరిగేదంతా మిథ్య. దాన్ని తెలుసుకోవడమే అసలైన విద్య. ఆస్తి, హోదా, పేరు ఇవన్నీ మధ్యలోనే వస్తుంటాయి, మధ్యలోనే పోతుంటాయి. వీళ్ళిద్దరి ప్రేమను కాదనడానికి మనమెవరం చెప్పండి? వాళ్ళ ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వచ్చాను. అదెంత మాట అన్నయ్య గారు. అంజలి లాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మా అదృష్టం. తల్లి లేని పిల్ల, ఏ లోటు లేకుండా పెంచాను. ఇక మా అంజలి బాధ్యత మీదేనండి. మీరు నిశ్చింతగా ఉండండి, మా కన్న కూతురులా చూసుకుంటాం. ఇంకో విషయం, ఇదేదో లవ్ మ్యారేజ్ కదా, లాంఛనాలు ఉండవని అనుకోవద్దు. మీ పద్ధతి ప్రకారమే పెళ్లి వైభవంగా జరిపిద్దాం. చాలా సంతోషం అండి, మీ ఇష్ట ప్రకారం జరిపిద్దాం. ఏ గీత, ఒకసారి అంజలి పిలువే. అంజలి చిన్న అర్రవకే. అంజలి ప్లీజ్. ఎందుకు పిలిచా? అది నీకు సారీ చెప్దామని. సరే చెప్పు. అంజలి సారీ, ఇంకా జీవితంలో ఎప్పుడు నేను నీతో అబద్ధం చెప్పను. ఓకే, ఇంక నేను వెళ్తాను. ఏంటి? నేను నిన్ను ఒకసారి హక్ చేసుకున్నా. వాట్? నో ఛాన్స్. ప్లీజ్. వద్దన్నా? నిజంగా. వెంకటేశం నా మాట ఒకసారి. బాగుంది కదా? వద్దును. ఒకసారి ఫీల్ వెంకటేశం, no, ఫీల్ అవ్వు, వద్దును. పట్టుకో నా మాట విను. వద్దు. అన్నయ్య! ఏంటిది? అయ్యలేదే, అదేదో ఇరుక్కుంటాను జడలో. అది అంజలి, మీ ఫాదర్ పిలుస్తున్నారు. అంజలి బాయ్. కంగ్రాట్స్ అన్న. అంజల్ లాంటి అమ్మాయి నీకు దొరికిందంటే నీది మామూలు లక్ కాదు. థ్యాంక్స్ రా. రాయ్ బిల్లు కట్టరా. ఏంటి కట్టేది? అదే డబ్బు లేవు. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావు కదరా, ఏం చేస్తున్నావు? ఎక్కడ్రా? ఫ్లాట్ అమ్మయ్యా, కారు అమ్మయ్యా, లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, నా పిండా కూడా ఆడి సార్థమా? నా వల్ల కాదురా మామ, ఈసారి నువ్వే కానీ ఇచ్చేసి. ఓయ్ ఇంకా ఎంతసేపు పోయి త్వరగా రా. ఇదిగో తీసుకోండి. గట్టిగా పెట్టచ్చు కదా. ఏమండి? అన్నయ్య గారు. బావగారు మీరు ఎప్పుడు వచ్చారు? రండి రండి కూర్చోండి. నేను కూర్చోవడానికి రాలేదు, ఒక ముఖ్యమైన విషయం మీకు చెబుదామని వచ్చాను. ఏంటది అన్నయ్య గారు? ఈ పెళ్లి జరగదు. అదేంటండి అలా అంటున్నారు? ఎందుకు ఏమిటి అని కారణాలు అడగద్దు. మీ అబ్బాయి మా అమ్మాయి కరెక్ట్ కాదంతే. ఇంతకాలం నేనేం చేసినా మా అమ్మాయి సంతోషం కోసమే చేశాను. కానీ పెళ్లి చేస్తే మా బుజ్జమ్మ సంతోషానికి దూరం అయిపోతుంది. తెలిసి నేను ఆ పని చేయలేను. అందుకే నన్ను క్షమించండి. అదేంటండి, నేను మీరే కదా వచ్చి అడిగారు, మరి ఈ రోజేంటి ఇలా? నిన్న తొందరపడి వచ్చాను కాబట్టి క్షమించమని అడుగుతున్నాను. కానీ పెళ్లి మాత్రం జరగదు. ఏంటండి ఆటగా ఉందా? వద్దు, నేను ఆటలాడడం మొదలెడితే అల్లాడిపోతారు. గౌరవంగా చెప్పిపోదామని వచ్చాను, గొడవకు రాలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆగో, నన్ను మాటల వరకే ఆగనివ్వండి. ఏదైనా చేసే పరిస్థితికి తీసుకురాకండి. నా కూతురు ప్రేమ విషయం ప్రపంచానికి తెలిసిన దాన్ని ఘనంగా పెళ్లి చేయగలను. ఈ వయసులో కన్న కొడుకు ఎంత అవసరమో నాకంటే నీకే బాగా తెలుసు. ఆణ్ణే లేకుండా చేసుకోవద్దు. ఏం జరిగింది నాన్న? నాన్న, చెప్పు. నాన్న, ఏం జరిగిందో చెప్పు. వెంకటేశం! ఏం జరిగింది సార్? పాటలుగా ఇరగొట్టాడు.
లోకానికి పంచరానికి పెళ్లి చేసే పాడు లోకం. వద్దు తమ్మి, ఈ పైసలున్న పోరులు నీకు వద్దు. నెక్స్ట్ టైం నీ రేంజ్కి తగ్గట్టు ఏ ఆటో వద్దామో బల్లగొట్టు. ఇంజనీరింగ్ ఫస్ట్ అని చెప్పవు, 4వ తరగతి ఫెయిల్ అని చెప్పు. ఇంత ట్రాజెడీ స్టోరీ విన్న తర్వాత ఇక నేను ఉండ తమ్మి, నా వల్ల నేను పోతా. ఎక్కడికి పోయేది? లాస్ట్ లో క్వశ్చన్ ఉంటుందని చెప్పినా కదా. ఒకరోజు అంజలి ఫాదర్ మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి నువ్వంటే ఇష్టం అన్నాడు. పెళ్లి చేస్తా అన్నాడు. మంచిది. నెక్స్ట్ డే వచ్చి మీ ఇద్దరు పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. సర్ప్రైజ్. ఇమీడియట్లీ నేను వెళ్ళి ఎందుకండి పెళ్లి క్యాన్సిల్ అని అడిగా. రౌడీలతో పిచ్చ కొట్టుడు కొట్టించి రోడ్డు మీద పడేశారు. అసలు ఏం జరిగిందంటావు? ఒక క్వశ్చన్ అని ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను. ఏదో ఒకటి చెప్దాం తమ్మి. పిల్లనిస్తానన్న ఎంబట్నే జనతా బార్లో దూరినావు. ఫుల్గా మందు కొట్టి పొడితో డాన్స్ ఆడినావు. ఆడికి ఎన్నో కాలింది, నిన్ను కొట్టి బగాయించు. ఏంటి ఇట్లా కొట్టావు? మరి ముందు రోజు కూడా మందు కొట్టి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశా కదా, అప్పుడు లేదు ఇప్పుడేంటి? అదే తమ్మి సమజైతలేదు. ఆకాశంలో చుక్కలేనా చెప్తాను కదరా. సమజైంది తమ్మి. ఏంది అది? కుక్కట్ల మందు వస్తుంది కదా అని ఎవడు పడితే ఆడు చెప్పిన స్టోరీలు సొల్లు వినకూడదు తమ్మి. ఎవడన్నా చెప్పండి రా, అసలు ఏం జరిగింది? నేను చెప్తా. ఈడేవాడు నేను చెప్తా. ఈడికి కూడా మంది ఎక్కువైనట్టుంది, బయట తీసేయండి. నీ పేరు వెంకటేశం, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అంజలి. పుట్టుడి చదువుతుండే. మీ నాన్న పేరు కృష్ణారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్. అంజలి వాళ్ళ నాన్న పేరు శివప్రసాద్, అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్. రోడ్ నెంబర్ 12లో లంకంత కొంత. అతను వాడే ప్రతి కారు నెంబర్ 6666. ఎవరు నువ్వు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇవే కాదు, నువ్వు అడిగే ఆ ప్రశ్నకి సమాధానం నా ఒక్కడికే తెలుసు. మీరేం చేస్తుంటారు? ఏటీఎం సెంటర్లో గార్డ్ని. పాపకేమైంది? జీతం ఎంత వస్తుందో? కట్టింగ్స్ అన్నీ పోను ఒక 5,000. పాపకేమైంది? డబ్బు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పాపకేమైంది? సారీ, పాపకేమైంది డాక్టర్? అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. అంటే ఇది ఒక రకమైన క్యాన్సర్. క్యాన్సరా? ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి, అది కూడా 1 year లోపు. ఇక్కడ సరైన సర్జన్ కూడా లేడు. స్పెషల్గా యూకే నుంచి పిలిపించాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన ప్రాసెస్. ఎంత అవుతుంది డాక్టర్? పోస్ట్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్తో కలిపి సుమారు 10 లక్షల దాకా అవుతుంది. సర్జరీకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి. ఏం చెయ్యలేని పరిస్థితి. నెలకి 5,000 సంపాదించే నేను 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఆలోచించడానికి భయంగా ఉంది.
తల్లి? చచ్చిపోవడం అంటే ఏంటి నాన్న? చచ్చిపోవడమా? చచ్చిపోవడం ఏంటి? ఎవరు చచ్చిపోవడం? ఎందుకు చచ్చిపోవడం? నేను చచ్చిపోతున్నా అంత కదా అని ఎవరన్నారు? నర్స్ అంటే చెప్తుంటే విన్నాను. అది వేరే పిల్లమ్మా, వేరే పిల్ల గురించి చెప్పింది. పింకీ అంటే నేనే కదా నాన్న. నీకొక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను, ఎలా మర్చిపోయానబ్బా. ఏంటది నాన్న? వద్దులే, నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్పేస్తావు. ప్లీజ్ నాన్న, ఎవ్వరికి చెప్పండి నాన్న, ప్రామిస్. ఇది టాప్ సీక్రెట్. మొన్న నేను నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఓరున వర్షం, గాలి, ఏటీఎం డోర్ తెరుచుకుని ఒక బుజ్జి బాబు లోపలికొచ్చాడు. బుజ్జి బాబా నా అంటున్నాడా? నీకంటే తక్కువ ఉన్నాడు. ఓహో. వాడు నా వైపే చూస్తున్నాడు, నేను వాడి వంకే చూస్తున్నాను. అలా దగ్గరకొచ్చాడు. వర్షం కదా, లోపలికి వస్తే వచ్చాడని రానిచ్చాను. వచ్చినవాడు ఊరికే ఉన్నాడా? ఆ బటన్ నొక్కి, ఈ బటన్ నొక్కి, ఆ ఫైల్ పారేసి, ఈ ఫైల్ విసిరేసి, అది చేసి, ఇది చేసి నానా అల్లరి చేశాడు. బ్యాడ్ బాయ్. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఫట్ నన్ను కొడదాం అనుకున్నాను, అంతే ఫట్ పారిపోయాడు. వాడు పారిపోతే నేను ఊరుకుంటానా? నేను పరిగెత్తాను. వాడు పరిగెడుతున్నాడు, నేను పరిగెడుతున్నాను. పట్టుకున్నాను, అంతే. కర్ర తీసి కొట్టబోయేసరికి ఆ బాబు అలా 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 పెరిగి పెద్దగా అయిపోయాడు. నీ అంతా కాదు, ఈ హాస్పిటల్ అంత పెద్దగా అయిపోయాడు. ఇంతకీ ఆ బాబు ఎవరో తెలుసా? నేను చెప్పను. ప్లీజ్ నాన్న చెప్పు, నాన్న చెప్పు. శ్రీకృష్ణుడు. ఆయన ఏమన్నారో తెలుసా? ఒరే ప్రసాదు, ఇంతకాలం నన్ను నమ్ముకుని పూజలు చేశావు కదరా, నీ భక్తికి మెచ్చి నీకోటిస్తున్నాను అన్నాడు. ఏమిచ్చాడు? ఎవరు లేరు, చెప్పు. ఈ లాకెట్టిచ్చాడు. ఇది వేసుకుంటే నేను నీతో పాటు ఉన్నట్టే, నీకు భయం నొప్పి ఏమీ ఉండవని చెప్పాడు. ఎంత బాగుందో. నీకు కావాలా? ఇస్తావా? సరే. నాన్న, ఇప్పుడు నాకేం కాదు కదా? ఏమీ కాదమ్మా, ఆ కృష్ణుడే నిన్ను కాపాడతాడు. సార్, పాపకి ఇంజెక్షన్ చేయాలి. నాన్న, ఇంజెక్షన్ నొప్పిగా లేదు నాన్న. ఎలాగైనా పాపను బ్రతికించుకోవాలి. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి. ఆ క్షణమే మస్కట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మరి అంత దూరం వెళ్ళాలంటే డబ్బులు? పాప పేరు మీద పోస్టాఫీస్లో ఒక 70,000 దాకా దాచాను. అవి సరిపోతాయి వెళ్ళడానికి. పాపనందాక ఎక్కడ ఉంచుతావురా? నేను వీలైనంత త్వరలో వచ్చేస్తాను. పాప జాగ్రత్త అండి. వెళ్ళమ్మా. రామ్మా, రా. నాన్న, తల్లి, అమ్మా. నువ్వు భయపడద్దు నాన్న, నేను బానే ఉంటాను. ఊరెళ్తున్నావు కదా, ఈ కృష్ణుని నీతోనే ఉంచుకో. నా బంగారు, నా తల్లి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మస్కట్ వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాను. వైజాగ్ से फोन किया నువ్వేనా? అవునండి. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో నేను ఒక అడుగు ముందుకేశాను అనుకునే లోపే నా దురదృష్టం 2 అడుగులు వెనక్కి లాగాను.
వెనక్కి వెళ్ళడం తప్పితే నా దగ్గర ఇంకో దారి లేదు. జేబులో పైసా లేదు. చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న స్టేషన్కి చేరుకున్నా. అయ్యో చూడు స్వామి ఎలా దగ్గుతున్నావో, ఆ డొక్కలు చూడు ఎలా ఎండిపోన్నాయో. వద్దు స్వామి, ఆ పాడుగం చేయొద్దు. అది తాగి తాగి నా పెనుముడు చచ్చిపోన్నాడు. పిచ్చి రక్తాలు, జనన మరణాలు నీలాంటి మానవులకు. మీకు ఒకే ప్రాణము, ఒకే దేహము. కానీ నేను అలా కాదు. నాకు పరకాయ ప్రవేశము తెలుసు. ఈ దేహము శిథిలమైన మరుక్షణము నా ఈ ఆత్మ మరొక దేహములోకి ప్రవేశిస్తుంది. నిజమా స్వామి? అవును రక్తాలు, నేను ఈ కాలము నాటి వాడిని కాదు, ద్వాపర యుగము నాటి వాడను. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు, వసంతుడు, నేను మేమందరము ద్వారకలో గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం. కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాను. రక్తాలు, నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు. ఇంకా నువ్వు పో. ఏటో స్వామి, గంజాయి మానమంటే మాకు అర్థం కాని కథలన్నీ చెప్తావు. సర్లే, ఇదిగో కనీసం ఇడ్లీ అన్నా తిను. వస్తాను. ఏటో పిచ్చి మాలకు. ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వొచ్చింది. ఖచ్చితంగా వాడే సార్. ఎవరా మీరు? టాప్ నక్సల్ లీడర్ సార్ వీడు. 10 ఏళ్ల తర్వాత దొరికాడు. నాకేం తెలీదు. రాకెట్ లాంచర్లతో లాంచీలు లేపేస్తారా మీరు? వైజాగ్ సార్, నేను ఏటీఎం సెంటర్ గార్డ్ని. మన వాళ్ళని 10 మందిని చంపాడు సార్. ఇక్కడే సార్. సార్, రాంగ్ ఐడెంటిటీ సార్. అసలు వాడిని మన సెకండ్ పార్టీ శంకర్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. వాడిని మన హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తున్నాం. మరి వీడు తెలీదు సార్. అదండి, చలో చలో. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏ తప్పు చేయని నన్ను గుడ్డును బాదినట్టు బాదారు. కానీ పోలీసుల ముందే పబ్లిక్గా గంజాయి తాగుతున్న ఆ బైరాగ్గాడికి మాత్రం అందరూ దండాలు పెట్టి డబ్బులు వేసి మరీ వెళ్ళారు.
ఏమైంది? మంచి పాప బతకాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. నేను చచ్చిపోతాను నాన్న. ఈ సామకుడు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే మాట ఎండు. పట్టపగల గంజా తెగ పడిపోయినావా? స్వామి లేగు, స్వామి లేగు. స్వామి అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని అయిపోయింది. స్వామి చచ్చిపోన్నాడు. స్వామి రత్తాలు రత్తాలు పిచ్చి రత్తాలు, నేను చచ్చిపోలేదు రత్తాలు. నీకు రాత్రే చెప్పాను నాకు పరకాయ ప్రవేశం తెలుసు అని. ఆ దేహం తుచ్చమైపోయింది, అందుకే ఈ దేహంలోకి ప్రవేశించాను. మారిపోతానని. కృష్ణ 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 సామి 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 సామిలోన ఆజామి. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు రాక్షసులుగా మారతారని విన్నాను, కానీ అదేంటో నేను మాత్రం చిత్రంగా దేవుణ్ణయ్యాను. ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మందికి. దానికి ప్రతిఫలంగా వాళ్ళిచ్చింది 8.5 లక్షలు. ఇంకొక 1.5 లక్షలు, 10 లక్షలు పోగావుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కలెక్షన్ ఎంత? తిరుపతి హుండీ రేంజ్ లో ఉందయ్యా నీ కలెక్షన్. ఇదే స్పీడ్ లో ఇంకో 5 ఏళ్లు సంపాదిస్తే అంబానీ అంత వాడి అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది జనం డబ్బు. డబ్బే సర్వ పాపాలకి బాధలకి కారణమని నువ్వు జనానికి చెప్తున్నావు. పిచ్చి జనం అది నమ్మి ఆ డబ్బు నీకిస్తున్నారు. నువ్వేమో దోచుకున్నది లెక్క పెట్టుకుని దాచిపెట్టుకుంటున్నావు. దోచుకోవటం ఏంటి, దాచుకోవటం ఏంటి? ఇది నా కోసం కాదు, లోక కళ్యాణం. ఆపరా! ఈ సొల్లు కబుర్లన్నీ నీ దగ్గరకొచ్చే గాళ్ళకి, విఐపి గాళ్ళకి చెప్పు. నువ్వేమిటో, నీ కహానీ ఏమిటో మొత్తం నాకు తెలుసు. 724 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. ఓకే, టైంకి వచ్చావా? లేకపోతే వాడెవడో అన్యాయంగా చచ్చేవాడు. చస్తే ఎవడికంట? మీది ఇంకో మ్యాగజైన్?
పోలీస్ స్టేషన్ గొడవలో పడిపోయిందేమో. రైట్, ఎవరైనా తీసుకురండి రా. అక్కర్లేదు అటే వెళ్తున్నాను, నేను తీసుకొస్తాను. రోజే నిన్ను లేపేద్దామనుకున్నాను, కానీ ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొట్టింది. నిన్ను సరిగ్గా వాడుకుంటే నాకు బాగా ఉపయోగపడతావని. అనుకున్నట్టే జరిగింది. పెట్టుబడి, లైసెన్సు, రూల్స్, ట్యాక్స్, పర్మిట్స్ ఏది అవసరం లేకుండా కేవలం లాభాలు తెచ్చే బ్రహ్మాండమైన బిజినెస్ గా ఎదిగా. ఇది నేను కావాలని చేయలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో. ఆపరా. తప్పు చేసిన ప్రతి వెధవ ఏదో ఒక రీజన్ చెప్తాడు. నా కూతురికి ఆపరేషన్ చేయించాలి, దానికి 10 లక్షలు కావాలి, అది సంవత్సరంలోపే. అందుకే వేరే దారి లేక ప్లీజ్ సార్, దయచూపండి సార్. పొలిటికలోడికి నీతి, పోలీసోడికి జాలి ఉండవురా. మనిషికి 3rd డిగ్రీ ఇచ్చేటప్పుడు గిలా 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 కొట్టుకుంటేనే నాకేం అనిపించదు. అలాంటిది నీ మీద జాలేంట్రా? ఈ ఫొటోస్ బయటకెళ్తే జనం నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆ కొట్టడంలో కూడా ఒక కామెడీ ఉంటుంది రే. ఎవరైతే నీకు ఎక్కువ దండాలు పెట్టారో, ఎవరైతే నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్లే నిన్ను ఎక్కువగా కొడతారు. ఆవేశం ఎక్కువైతే నిన్ను చంపేస్తారు. పోనీ వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకున్నా ఆ ముసలి బైరాగి గాడిని నువ్వే చంపావని పోలీసులు కేసు పెడతారు. ఆ తర్వాత నీ బతుకంతా నీ ఫ్రెండ్ పుట్టిన చోటే, అదే శ్రీకృష్ణ జన్మస్థానంలో. ప్లీజ్ దయచేసి అలా చెయ్యొద్దు. అలా చెయ్యొద్దు అంటే నీ చెప్పింది నువ్వు చెయ్యాలి. చెప్పు. ఇప్పుడేం చేస్తావు? ఒక నెగటివ్ తో ఎన్ని ప్రింట్లైనా తీయొచ్చని తెలియని నువ్వు దేవుడెలా అయ్యావురా? నా దగ్గర ఈ జాదు వేషం. నీకో విషయం చెప్పనా? ఏం పీక్కున్నా నువ్వు ఆ నెగటివ్స్ ని సంపాదించలేవు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎవిడెన్స్ రూమ్ లో ఉంచాను, హై సెక్యూరిటీ జోన్. 10 జన్మలెత్తినా నువ్వు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేవు. సార్, ఈ డబ్బు లేకపోతే నా కూతురు నాకు దక్కదు, తను లేకపోతే నా జీవితమే వ్యర్థం. అందుకే నన్ను ఇక్కడే చంపే. అందరూ నీ చేతులు పట్టుకుంటుంటే నువ్వు నా చేతులు పట్టుకున్నావు. సరే, ఓ డీల్ కొద్దాం. నీ కూతురు ఆపరేషన్ టైంకి నిన్ను వదిలేస్తాను. అప్పటి వరకు నువ్వు సంపాదించిన దాంట్లో నీకు 10 లక్షలు ఇస్తాను. మిగిలింది నాకు. ఆ రోజు నుంచి నా బ్రతుకు గజపతి చేతిలోకి వెళ్ళిపోయింది. నేను కేవలం తోలుబొమ్మను, ఆడించేది మాత్రం వాడు. ఏంటి కలెక్షన్స్ తగ్గుతున్నాయి అంటే? అది మన బిజినెస్ కి భయం, నమ్మకం, ఈ రెండే పెట్టుబడి. గ్రహస్థితి, జాతకం, స్వర్గం, నరకం అంటూ ఏదో ఒకటి చెప్పి భయపడి, జనం ఎంత భయపడితే మనకంత డబ్బు. భయం కొద్ది డబ్బు. రోజులు వారాలవుతున్నాయి, వారాలు నెలలవుతున్నాయి. భక్తులు పెరిగారు, ఆదాయం పెరిగింది. వీటితో పాటే గజపతి ఆశ కూడా పెరిగింది. రేపు వీడు నిన్ను కలవడానికి వస్తాడు. ఎవరితను? పేరు శివప్రసాద్. మున్సిపాలిటీ బీటీ రోడ్లకి కాంట్రాక్ట్ తీసుకునే స్థాయి నుంచి ఐపీఎల్లో క్రికెట్ టీం కొనుక్కునేంత రేంజ్కి దిగాడు. వీడికున్న ఒకే ఒక వీక్నెస్, భక్తి. వీడిగానే నీ మీద నమ్మకం కుదిరితే మనం జాక్పాట్ కొట్టినట్టే. ఇతను నన్ను నమ్ముతాడంటావా? తన మీద తనకు నమ్మకం ఉన్నవాడే ఎప్పుడూ తన కష్టాన్ని నమ్ముకుంటాడు. అదృష్టం కలిసొచ్చి అడ్డదిడ్డంగా పైకొచ్చినోడే దేవుణ్ణి అతిగా నమ్ముతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడున్నాడు,
గల్లీలో వార్డ్ మెంబర్గా కూడా గెలవలేడు. అనుకోకుండా ఎంపీ అయిపోయి ఢిల్లీ దాకా ఎదిగాడు. వాడనుకుంటాడు నాలో ఏం లేదు, పడినా లేచినా అంతా పైవాడి దయ అని. పక్కోడు ఆకలితో చేస్తుంటే పట్టడనం పెట్టనోడు నీలాంటి వాళ్ల ముందు సాష్టాంగ పడిపోయి నిలువు దోపిడీ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే అది వాడి దృష్టిలో దేవుడి దగ్గర చేసే ఇన్సూరెన్స్ పాలసీ. వీడు అదే టైపు. ఆ వేలుకున్న ఉంగరాలు, చేతికున్న తాయెత్తులు చూడు. సిటీలోకి ఏ బుడ్డబాబా వచ్చినా ముందెళ్ళి నిలబడేది వీడే. ఇంతమంది చుట్టూ తిరిగినాడు, మన దగ్గరే ఆగుతాడన్న గ్యారంటీ ఏంటి? వాడాగకపోతే మనం ఆగేటట్టు చేయాలి. అలా జరగాలి అంటే ఒక మిరాకల్ జరగాలి. స్వామి 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 స్వామివారు భావాతీత ధ్యానంలో ఉన్నారు, వెళ్ళండి. భక్త జాగ్రత్త, ఈ రోజు నీకు యమగండం ఉంది. నీ నీడ కూడా నువ్వు ఆమడ దూరంలో ఉండు. స్వామి తీతువు అరుస్తుంది, అది మాకు వినిపిస్తుంది. కింకరులు పొంచి ఉన్నారు, క్షణం కూడా ఏమరపాటు కూడదు. తస్మాత్ జాగ్రత్త. స్వామి నా ప్రయత్నం నేను చేస్తాను, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఆ పైన కృష్ణలీల. జై శ్రీకృష్ణ. సావులో అలా అన్నారేంట్రా? సన్నాసులు అన్నాక 100 చెప్తారు, అన్నీ జరుగుతాయేంటి? నువ్వు టెన్షన్ పడకనా, ఏమన్నగా నీకేమవుతుంది? చెప్పినట్టే జరిగిందన్నా. అవునరా, అవును స్వామి, అంతా తవరన్నట్టే జరిగింది స్వామి. ఎవరో వచ్చారు, తుపాకీ తీశారు, టపి టపిమని పెంచేశారు. చుట్టూ జనడ, మధ్యలో నేను. నాకేం కాలేదు స్వామి. అంత విచిత్రంగా ఉంది స్వామి. అంతా కృష్ణలీల. తమరు దేవుడు స్వామి, తమరు దేవుడు స్వామి. మీరేం చెప్తే అదే జరుగుతుంది స్వామి. శివప్రసాద్కి నా మీద గురి కుదిరింది. తన ప్రాణాన్ని నేనే కాపాడానని పూర్తిగా నమ్మాడు. ఆ రోజు నుంచి తనేం చెయ్యాలన్నా నాతో చెప్పేవాడు, ఆశీర్వదించమని అడిగేవాడు. స్వామి, రైల్వే కాంట్రాక్ట్ ఒకటి టెండర్ వేస్తున్నాను. జై శ్రీకృష్ణ. హలో, ఓకే ఓకే. రే కొండ, మనకు మెట్రో రైలు కాంట్రాక్ట్ వచ్చిందిరా. నిజమన్నా? అంతా స్వామి దయ. ఒకవేళ చెడు జరిగితే అన్నా, మన కాటన్ గోడంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది, 9 మందికి సీరియస్గా ఉందన్నా. తను చేసిన పాపాలు గుర్తు తెచ్చుకుని వాటికి ఆపాదించేవాడు. కృష్ణాష్టమి రోజు చికెన్ తిన్నాను, అందుకే ఇలా జరిగినట్టుంది. క్షమించు స్వామి, ఇంకెప్పుడు ఇలా కక్కుర్తి పడ్ను. అంతేగాని నన్నెప్పుడూ శంకించలేదు. ఇలా కొందరిని ట్యాకిల్ చేసి దారిలోకి తెచ్చుకుంటే మరికొందరు ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్లే వచ్చేవారు. చంద్రకిరణ్ IPS చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, వెరీ ఇంటెలిజెంట్. కాకపోతే కొంచెం అతిగాడు. స్వామి, సృష్టి రహస్యం ఏంటి స్వామి? నాకు మాత్రం ఏం తెలుసు. సృష్టి రహస్యం అంటే అదొక రహస్యం. ఆహా, దైవీ ఆయేష గుణామయి మమ మయ దురాత్యాయ మమేవ ఏ ప్రాపదయంతే మాయామేతం తరంతితే. సృష్టి రహస్యం అనేది ఒకరు చెప్పేది కాదు, నీకు నువ్వు శోధించి సాధించుకునేదని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని సింపుల్ గా ఒక్క ముక్కలో ఎంత గొప్పగా సెలవిచ్చారు స్వామి. డాక్టర్ శంకర్ మేల్కోటి
పిహెచ్డి ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్. ఇతను నా భక్తుడే. స్వామి, మనం చచ్చిపోయాక ఏమవుతాం స్వామి? చనిపోయిన తర్వాత ఏమవుతాము అనంటే చస్తే గాని తెలీదు. ఆహా, వైతరిని వరకు ఒకేలా ఉండే ఆత్మలన్నీ అది దాటాక చేసిన పాపపుణ్యాలే వాటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని గరుడ పురాణంలో సూక్ష్మంగా విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని ఎంత తేలిగ్గా సెలవిచ్చారు స్వామి. జై శ్రీకృష్ణ. చూస్తుండగానే సంవత్సర కాలం అయిపోవచ్చింది. గజపతి, ఇంకో వారంలో నా కూతురికి ఆపరేషన్ చేయించాలి. నేను వెళ్ళాలి. ఇంత సడన్ గా వెళ్ళిపోతానంటే ఎలా? ఇక్కడంతా ఏమైపోతుంది? కుదరదు. నేను ముందే చెప్పాను సంవత్సరం తర్వాత వెళ్తాను అని. దానికి నువ్వు ఒప్పుకున్నావు. నా కూతురు చావు బతుకుల సమస్య. ఓకే ఓకే, స్టేషన్ లో గట్ట పనుంది, వచ్చిన తర్వాత మాట్లాడు. అంటే ఈ అసలు పెట్టకు, వచ్చిన తర్వాత మాట్లాడదాం చెప్పాంగా. హలో, నేను మీతో ఒకసారి మాట్లాడాలి. ఈ టైంలో ముఖ్యమైన విషయం స్వామి. ప్లీజ్ స్వామి. సరే వచ్చేయ్. పెద్ద సమస్య ఒకటి వచ్చి పడింది స్వామి. ఏమిటది? నా కూతురు ఒకడిని ప్రేమించింది, ఆడనే కావాలంటుంది. ఏం చేయాలో పాలు పోవటం లేదు. చెప్పండి స్వామి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాక మనం చేసేది ఏముంటుంది? అది కరెక్టే స్వామి, కానీ వాడు ఒక మెకానిక్ స్వామి. కడుపులో పెట్టుకుని గారాబంగా పెంచిన బిడ్డని చూస్తూ చూస్తూ వాడికి ఇవ్వాలంటే, కానీ చిన్నప్పటి నుండి అదేది అడిగినా కాదనలేదు స్వామి. నా బుజ్జమ్మ సంతోషం కోసం ఏదైనా చేస్తాను స్వామి. స్వామి, దాని కంట్లో నీళ్ళు వస్తే మాత్రం నా గుండె పట్టేసినట్టు అవుతుంది. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? ఓ పని చేయి, అతనికే ఇచ్చి పెళ్లి చేసేయ్. కానీ ఆస్తి, చదువు, హోదా లేని వాడికి ఎలా? పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు. జనన మరణాల మధ్య జరిగేదంతా మిథ్య. అది తెలుసుకోవడమే అసలైన విద్య. చూడు శివప్రసాద్, 100 కోట్ల కట్నం ఇచ్చి 1000 కోట్లను అల్లుణ్ణి తెచ్చుకోగలవు. కానీ నీ కూతురికి సంతోషాన్ని ఇవ్వగలవా? అయినా వాళ్ళ ప్రేమను కాదనడానికి మనమెవరు? ఆ హక్కు మనకు లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి. స్వామి, మీరు చెప్తే నిజమే స్వామి. నా బుజ్జమ్మ సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి? చేసేస్తాను స్వామి. వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తాను స్వామి. ఏంటి ఈ టైంలో శివప్రసాద్ ఎందుకు వచ్చాడు? నేను వెళ్ళాలి. శివప్రసాద్ ఎందుకు వచ్చాడు? వాడితో ఎప్పుడూ ఏదో ఒక నస. వాడి కూతురు ఎవరినో ప్రేమించిందట, పెళ్లి చేయాలా వద్దా అని చవదొబ్బాడు. నువ్వేం చెప్పావు? ఏం చెప్తాం? ప్రేమించింది వాడి కూతురు, పెళ్లి చేసేది వాడు. మధ్యలో మనకేంటి? చేసేమన్నా. ఇటుక పేర్చి 6 నెలల నుంచి జాగ్రత్తగా ఓ ఇల్లు కడుతుంటే ఒక్క మాటతో ప్లాన్ అంతా పేక మెడలా కూల్చేసావు కదరా. ఇంత కష్టపడి ఆ శివప్రసాద్ గారిని ఎందుకు ట్రాప్ లో పెట్టానో తెలుసా? నాకు ఓ కొడుకున్నాడు. నీ కొడుక్కి దీనికి సంబంధం ఏంటి? నా కొడుకు ఆ శివప్రసాద్ కల్లుడైతే ఆస్తి మొత్తం నాదవుతుంది. మొత్తం లైఫ్ సెట్ అయిపోతుంది అనుకున్నా. ఓకే ఓకే, ఇప్పటికే మించిపోయిందేం లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసి. ఇంకా ఈ గేమ్స్ ఆడడం నా వల్ల కాదు. నా 10 లక్షలు ఇస్తే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదిలి ఈ ఒక్క పని చేసి పెట్టు. ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేసి. నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్, ఈ పెళ్లి క్యాన్సిల్. నా వల్ల కాదు. బతిమిలాడుతుంటే కామెడీగా ఉందా? ఎక్కడికి రాను వెళ్ళేది? నిన్నిక్కడే చంపి పూట్ చేసినా అడిగే నాథుడు లేడు. జనానికి నీ ఫోటోలు చూపించి నువ్వు ఇన్నాళ్ళు అందరినీ మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఉడాయించావని నమ్మిస్తా. ఇక్కడ నువ్వు చస్తావు, అక్కడ నీ కూతురు చస్తుంది. గ్రహాల్ని కదుపుతావో నక్షత్రాల్ని వాడుకుంటావో నీ ఇష్టం. వాడి కూతురు నా కోడలు కావాలి. అలా జరిగితే నువ్వు అడిగిన 10 లక్షలు కాదు, 25 లక్షలు ఇస్తాను. రేపే నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. నీకింకో దారి లేదు. బాగా ఆలోచించు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు.
అన్యాయంగా ఇద్దరు ప్రేమికులను విడదీయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నమస్తే స్వామీజీ. ఏం స్వామి? స్వామి ఏం స్వామి ఏమైంది? ఏం జరిగింది What స్వామి happened, స్వామీజీ? చెప్పండి స్వామి. Please tell me. స్వామి చంద్రకిరణ్ గారు, మేల్కోటే గారు. గారు ఏంటి స్వామి? మేము మీ పాదదాసులం. ప్లీజ్ నా మాట వినండి. నేను స్వామిని కాదు, దేవుణ్ణి అంతకంటే కాదు. నాకు పరకాయ ప్రవేశం తెలియదు. నా దగ్గర మహిమలు మహత్యాలు ఏమీ లేవు. నేను ద్వాపరయుగం నాటి వాణ్ణి, శ్రీకృష్ణుని మిత్రుణ్ణి అని చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. నేను కూడా మీలాంటి మామూలు మనిషిని. అందరిలాగని నాకు కోరికలు, వీక్నెస్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు. అనుకోకుండా అంతా అలా జరిగిపోయింది. ప్లీజ్ దయచేసి మీరే నన్ను కాపాడాలి. నేను గెలిచాను స్వామి. మీరు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యాను స్వామి. మా భక్తిని పరీక్షించడానికే కదా మీరు అలా మాట్లాడింది. మీ ఆంతర్యం అర్థమైంది స్వామి. చాలు స్వామి, ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు స్వామి. సార్ మీరైనా అర్థం చేసుకోండి సార్. నా దగ్గర ఏ శక్తులు లేవు. నేను మామూలు మనిషిని. నేను కూడా మీ టెస్ట్ లో పాస్ అయ్యాను స్వామి. నాకు కూడా ఈ తృప్తి చాలు. గజపతి మాట వినడం తప్ప నాకు వేరే దారి లేకుండా పోయింది. వాడి క్రిమినల్ బ్రెయిన్తో ఓ ప్లాన్ వేశాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. శివప్రసాద్ కూతుర్ని కోడలను చేసుకుని అతని ఆస్తి కొట్టేయాలి. తనకి అడ్డంగా ఉన్న నన్ను పర్మనెంట్గా వదిలించుకోవాలి. దానికి వాడు పెట్టిన పేరు ఆపరేషన్ అంతర్ధానం. స్వామి వారు ఇంకా సేపట్లో దర్శనం మీద ఉన్నారు. భక్తులంతా సంయమనం పాటించవలసిందిగా మనవి. భక్తులారా, ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. నా బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఇన్నాళ్ళు మీ ఈతి బాధలన్నీ నా శక్తి కొద్దీ తీర్చాను. ధర్మ సందేహాల్ని నివృత్తి చేశాను. కానీ ఇప్పుడు నా అంతర్ధానానికి సమయం ఆసన్నమైంది. నేను మీ మధ్యలోంచి వెళ్ళిపోయే ఘడియ వచ్చేసింది. నిన్న రాత్రి శ్రీకృష్ణుల వారు నాతో మాట్లాడుతూ, మిత్రమా, ఇంకెంతకాలం ఈ మానవుల మధ్య ఉంటావు? ఇంకా చాలు, హిమాలయాలకు వెళ్ళి ధ్యానంలో కాలం గడుపు. అక్కడికి నేనే స్వయంగా వచ్చి నిన్ను బృందావనానికి తీసుకెళ్తాను అన్నారు. ఇక మీ నుంచి సెలవు. మళ్ళీ మీ ఈ జన్మలో నేను మీకు కనిపించను. Don't leave us, స్వామీజీ. ఆగండి. ఇది కృష్ణుల వారి ఆజ్ఞ. కాదనడానికి మనమెవరం? ఆ జగన్నాటక సూత్రధారినే ధిక్కరించే అంతటి వాళ్ళమా మనం? చివరగా నేను మీకు చెప్పేది ఒక్కటి. భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి. మీ అంతరాత్మకు మించిన దైవం లేదు. మీలోనే దేవుడున్నాడు. మీరు చేసే ప్రతి మంచి పని, వేసే ప్రతి మంచి అడుగు, మోసే ప్రతి నిస్వార్థ బాధ్యత అంతా దైవమయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించండి, ప్రేమను పంచండి. నలుగురి సంతోషం కోసం ఏదైనా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సామి 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 సాముల్లోన ఆసామి నువ్వు సన్నా సన్నగా చూడంగానే సిగురించింది భూమి.
లోపలికి రా. చెప్పండి స్వామి, ఏటో చెప్పాలన్నారు, ఏంటి స్వామి? చెప్పాలో వద్దో అర్థం కావడం లేదు. చెప్పడం సృష్టి ధర్మం కాదు, చెప్పకపోవడం గురుధర్మము కాదు. కానీ నువ్వు నా ప్రియ శిష్యుడివి, అందుకే చెప్తున్నా. వద్దు, ఈ పెళ్లి వద్దు. నీ కూతురికి కుదిర్చిన ఆ సంబంధం రద్దు చేయి. అదేమిటి స్వామి? నిన్న రాత్రి భవిష్యత్ దర్శనం జరిగింది. నీ కూతురు భవిష్యత్ కనిపించింది. ఈ పెళ్లి జరిగితే తను సుఖంగా ఉండలేదు. అష్టైశ్వర్యాలతో అల్లారు ముద్దుగా పెరిగిన నీ కూతురు అష్ట దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. స్వామి, బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకాల్సింది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అంటే బిడ్డ ఎంతో ఇష్టపడింది. నిన్న అవునని చెప్పి ఈరోజు కాదంటే బుజ్జమ్మ బాధపడుతుంది స్వామి. దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటానంటావేంటి? తెలిసి తెలిసి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. పోనీ నిజం చెప్పు, ఈ సంబంధం నీకేమన్నా నచ్చిందా? నాకు పెద్ద ఇష్టం లేదు స్వామి, మీరు చెప్పారని ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేక, నాకు ఇష్టం లేక, ఆ పైవాడికి ఇష్టం లేక, కట్టుకున్నాక ఆ పిల్ల సుఖపడక ఎందుకయ్యా ఇదంతా? వద్దు, ఈ పెళ్లి వద్దు. ఏంటి శివప్రసాద్? ఇప్పుడంటే మంచి చెడు చెప్పడానికి తమరున్నారు, తమరు వెళ్ళిపోయాక ఏంటా అని. ఆ విషయం కూడా ఆలోచించి నీ కూతురు జాతకానికి సరిపోయి ఒక అద్భుతమైన సంబంధాన్ని చూశాను. ఎవరు స్వామి? ఎవరో కాదు, నా ప్రియభక్తుల్లో ఒకడైన గజపతి కొడుకు. నీకిష్టమేనా? స్వామి, అన్నీ తెలిసిన వాళ్ళు, భవిష్యత్తు చూసిన వాళ్ళు, మీరు చెప్పింది జరగకుండా ఎప్పుడైనా ఉందా? మీ ఇష్టం స్వామి. నాయనా వేద, పిలిచాదా స్వామి? బయట గజపతి ఉంటాడు, రమ్మను. చెప్పండి స్వామి. ఇతను శివప్రసాద్. గజపతి, ఇతని కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అని అడగడానికి పిలిచాను. చేసుకుంటావా? స్వామి, ఒకసారి మా అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. అడుగుతున్నది నేను. చేసుకుంటావా లేదా? చేసుకుంటావా లేదా? తమ ఆజ్ఞ స్వామి. ఇక మీరు బయలుదేరండి. భలే ఉన్నావు, పిల్లలు ఎత్తుకెళ్ళేవాళ్ళ. నా డబ్బులు వాళ్ళతో వెళ్ళు, ఇస్తారు. అది జరిగింది. అసలు ఎవడరా నువ్వు? నాకు ఎలా దాపురించావు? నువ్వు నన్ను ఎప్పుడైనా చూసావు? నేను నిన్ను ఎప్పుడు చూడలా. నువ్వు ఆ గజపతి గారు కలిసి నా జీవితంతో ఆడుకోవడం ఏంట్రా? అయిపోయింది, నా లైఫ్ అడ్డంగా మాట్లాడిపోయింది. ఎవడో గొట్టం గడితో అంజలి పెళ్లి జరిగిపోయింది. ఛా, ఎందుకు బతకడం? ఎనాకలా కూర్చున్నా? లే లే, నన్ను ఏదో ట్రైన్ కింద. అంజలి పెళ్లి ఇంకా కాలేదు. ఇవాళ మధ్యాహ్నం 3:30కి. అది హైదరాబాద్లోనే. హైదరాబాద్లో? మాదాపూర్లోని శివప్రసాద్ గెస్ట్ హౌస్ లో పెళ్లి. సరే పద వెళ్దాం. ఎక్కడికి? జరిగిందంటో అంజలి ఫాదర్కి చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలన్నా నీ ఒక్కడి వల్లే అవుతుంది. వాడు నువ్వు చెప్తేనే వింటాడు, అంజలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. దయచేసి పద రా. నా వల్ల కాదు, నేను అక్కడికి రాలేని పరిస్థితి. నన్ను ఇప్పుడు చూస్తే ఆ గజపతి గాడు కాల్చి పారేస్తాడు. అంతెందుకు, ఆ ఫొటోస్ బయటపడితే శివప్రసాదే నన్ను చంపేస్తాడు. ఛా, సరే బాస్, మన ఇద్దరు ఒక డీల్ కొద్దాం. నీకు నీ పాప బతకాలి, నాకు నా ప్రేమ కలవాలి. దానికి ఒకటే మార్గం. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. చేయాలి. ఈ కృష్ణుని నీ దగ్గర పెట్టుకో, మనకు అంత మంచి జరుగుతుంది. వామ్మో, నేను రారు సార్. రారా, నిన్నేమైనా పేరెంటర్ రమ్మంటారా? అంబే, నమస్కారం. ఏం చేశాడు? చాటింగ్ లో చీటింగ్ సార్. చాటింగ్ లో చీటింగ్? అవును సార్. ఈ బేవకూఫ్ గాడు వీడే ఎన్టీఆర్ అని చెప్పి మహేష్ బాబు
మహేష్ బాబు అని చెప్పి ఓ ఫారెన్ పిల్లని పటాయించింది సార్. అంతేగాక వీళ్ళ తల్లి క్యాన్సర్ అని వీళ్ళ తమ్మునికి ఎయిడ్స్ అని చెప్పి స్వైన్ ఫ్లూ సార్. స్వైన్ ఫ్లూ అని చెప్పి సినిమా కష్టాలను చూపెట్టి లక్షలు గుంజింది సార్. తీరా అమ్మాయి ఆడికి ఇండియాకి వచ్చి మీ నందాన్ని చూస్తే ఏముంది సార్, ఫుల్ షాక్ సార్. చీటింగ్ కేసు పెట్టింది సార్. దట్ ఇస్ నాట్ చీటింగ్ యాక్చువల్లీ. ఏరా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా? నా జూరిస్డిక్షన్ లో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోనన్న సంగతి నీకు తెలియదా? ఇది అన్యాయం సార్. అది మీ జూరిక్షన్ కాదు కదా, ఈ దేశం కూడా కాదు, అమెరికా. నా స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ పెట్టాక ఏ ఆడపిల్ల అయినా సరే, అది అమెరికా అయినా అంబరపేట అయినా ఒకటే, ఈ బాడియా గాడిని తీసుకెళ్లి జీవితంలో చాటింగ్ చేయకుండా తోవండ్రా. పదండ్రా. మరి అమ్మాయికి ఇంకా సరిపోలేదు. ఇంకా సెల్ ఫోన్ సార్, రింగ్ టోన్ సార్, బొమ్మరిల్ సార్, దిల్ రాజ్ సార్, భాస్కర్ సార్, ప్రకాష్ రాజ్ సార్. ఇక్కడ ఉన్న వింట్రా కొట్టుడు కొట్టారా? ఎస్ఐ గారు ఏంటి సార్ మా వాడిని ఎలా తీసుకొచ్చారు? ఏమైంది సార్ అసలు? ఈడొక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. ఆ ప్రూఫ్ ముందే క్రిమినల్ ఏదో తెలియక చేశాడు, వదిలేండి సార్. ఇంత చేసినా ఇంకా లవ్ ఏందో. ఏమైందిరా? వీడిని వదిలేమంటుంది. వీడిని అది చాలా డీప్ గా లవ్ చేసిందట. వీని అందం చూసి కాదు, ఆ గదేంది ఆత్మను చూసి. ఆత్మ కాదు సార్, మనసు. మనసును చూసి ప్రేమించిందంట. కోపం మొత్తం పోయిందట. కేసు విత్డ్రా చేసుకుంది. ఎస్ఐ గారు నన్ను నమ్మండి సార్, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. నిన్నటి వరకు లవ్ అన్నావు, ఇప్పుడేమైంది? ఇదిగో నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు. నేను అమెరికా పిల్లని పెళ్లి చేసుకోను. ఏ రోగం? ఏ రోగం పెట్టి నేను మహేష్ ఫోటో పెట్టినట్టే అది ఈ అమ్మాయి ఫోటో పెట్టిందిరా. జెన్నిఫర్ లోపేజ్. నువ్వు గుర్తుపెట్టావా? నేను గుర్తుపట్టలేదురా. వచ్చిన ఫోటో ఇది కాదు, అదిగో. ప్లీజ్ మ్యారీ మీ డార్లింగ్, ప్లీజ్ మ్యారీ మీ. మన ఇద్దరి గురించి చెప్పు. ఈ డ్రెస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి, పోలీసులు ఏంటి, ఏంట్రా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏం లేదురా, చిన్న అడ్వెంచర్ చేద్దామని. అడ్వెంచరా? నాకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడం అంటే భలే ఇష్టం రా. ఈ సుమ గాలిద్దామా, ఆ బైక్ సీట్ చెప్పేద్దామా, ఏం చేద్దాం చెప్పరా? చెప్పు. అవేం కాదురా, లోపల ఎవిడెన్స్ రూమ్ లో మనకు కావాల్సిన ఫోటోలు నెగిటివ్లు ఉన్నాయి, అవి ఎత్తుకొచ్చేద్దాం అంతే. ఏం కావాలి సార్? డీసీపీ గారిని కలవాలి సార్. ఈ రోజు కలవటం కుదరదు. ఈ రోజు అలాగని కలవాలి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదయ్యా. ఎవరు మీరు? నేను విష్మేకర్ ఫౌండేషన్ వాలంటీర్ నండి. ఇతను క్యాన్సర్ పేషెంట్ సార్, తొందరలోనే పోతాడు. ఇలా సడన్గా పోయేవాళ్ళు ఆఖరి కోరిక తీర్చడం మా ఫౌండేషన్ లక్ష్యం అండి. ఇతనికి వన్ డే ఏసీపీగా ఉండాలన్నది కోరిక సార్. మేము కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ లెటర్ కూడా తెచ్చాం సార్. సార్ వీళ్ళిద్దరు ఈ రోజంతా ఇక్కడే ఉంటారు. ఈ రోజుకి ఇతనే నీ కేసీపీ. ఈ ఒక్కరోజు ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ ఉండడం మంచిగా బాయ్. నాకు ఇంకా ఛాన్స్ వస్తే హోమ్ మినిస్టర్ అయ్యి నాకు నేను ప్రమోషన్ ఇచ్చుకొని ఎస్ఐ పెట్టండి. వాట్ ఎన్ ఐడియా సార్ జీ. ఏసీపీ గారి ప్లేస్ అంతా చూస్తారని చూపించమ్మా. ఈ స్ట్రాంగ్ రూమ్. ఓహో బాగుంది. ఆగొర్రి, ఇది రికార్డ్ రూము, ఇది ఎవిడెన్స్ రూము, ఇది మా డీసీపీ గారి రూము. సూపర్ గా. ఇలా వెపన్స్ ఉంటాయి. ఏసీపీ గారికి అన్నేరుక మస్తు హుషారున్నాడు. పనంతా నేనే చేయాలా? గంట సేపటి నుంచి కొట్టి కొట్టి చేతులు పడిపోతున్నాయి. మళ్ళీ షురూ చేసిర్రు. అంత ముందు గంట సేపు నేను కొట్టాను కదా, ఎవరు చేసే పని వాడు చేయాలి. నువ్వు కొట్టింది వాడిని ఐస్ మీద పడుకోబెట్టి, కింద ఉంటాడు కాబట్టి అది చాలా ఈజీ. ఇప్పుడు ఆయన పైన కట్టేసి కొడుతున్నాను. కొట్టి కొట్టి ఒళ్ళు హోనమైంది. అయినా నిన్ను కాదు, సైకిల్ దొంగని ఈ రేంజ్ లో కొట్టమని ఆర్డర్ చేసిన ఏసీపీ అనాలి. అదంతా నాకు తెలీదు. సీనియర్ ఊకే ఇట్లా కొట్లాడితే ఎట్లా? అరే మలిగా నువ్వు అడ్డగంట కొట్టుపో. సైకిల్ దొంగతనం చేసినందుకే వాళ్ళు చైన్ తెప్పారు. నువ్వేమో టాస్క్ ఫోర్స్ లో దొంగతనం అంటున్నావు. ఏం కాదులే. నీకేం కాదు, నాకే కర్మ కర్మ. గాంతో వెళ్ళేందుకే నీకు, నువ్వు ఒక బీపీ గోలేసుకో. ఏడివేరు ఇల్లు డబ్బాలు ఉన్నాయంట్రా, వీటిలో ఎక్కడ నెతకాలి? ఒరే
సినిమా స్క్రిప్ట్ రా. ఒరే ఇలా అయితే రోజంతా ఎదిగినా కష్టం రా. 2010 లేదురా, వీటిలో ఉండదు. ఎందుకంటే ఈ బాక్సులన్నీ రెగ్యులర్గా ఎవిడెన్స్ కోసం కోర్టు తీసుకెళ్తారు. ఏదైనా పాత దాంట్లో పెట్టుంటాడు. అంటే ఓల్డ్ ఇయర్. కరెక్ట్, ఖచ్చితంగా పాత దాంట్లో. 97, 86, 78, 77, 77 లాస్ట్ రా. ఏడివేరా భయ్? ఏసీపీ గారు ఈ ఏరియాలోకి బీటుకు వచ్చారు. సరే నడు రే, ఇంకో బ్లాక్ చూపిస్తా. అక్కర్లేదు, మా ఏసీబీ గారు టైర్డ్ అయిపోయారు. ఈ రోజుకి ఇంక చాలు. పోలీస్ జాబ్ అప్పుడే బోర్ కొట్టిందా? ఇప్పుడు నేను లాయర్ అవుతా. అదే లేదండి, మంచి ముహూర్తం అని సడన్ గా పెట్టుకున్నాం. తొందరగా వచ్చేయండి, టైం అవుతుంది. అంజలి, ఎక్కడికి? నీ ఇష్టం. ఇక్కడే ఉంటే వాడు ఎవడికో ఇచ్చి పెళ్లి చేసేస్తారు. లేదు, నీ పెళ్లి నాతోనే జరుగుతుంది. అయ్యో, నీకు అర్థం కావడం లేదు. మా నాన్న ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. తను ఒక్కసారి అనుకుంటే ఎవరు చెప్పినా వినడు. మన పెళ్లి జరగనివ్వడు. ప్లీజ్ వెంకటేశ్వర, నన్ను తీసుకెళ్ళు. అంజలి, నువ్వు ఎక్కడున్నావో నాకు నేను తెలుసుంటే ఖచ్చితంగా లేపుకెళ్ళేవాడిని. కానీ నిన్ను నాకు ఒకడు తగిలేడు. అతను తన కూతురు కోసం పడే తపన, తనకేమవుతుందని పడే బాధ, అవన్నీ చూశాక నేను ఇప్పుడు ఆ పని చేయలేను. బయట మీ నాన్నని చూశాను, ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన అంతే సంతోషంగా నిన్ను నా చేతుల్లో పెడతారు. నా మాట నమ్ము. అయ్యో, అర్థం చేసుకో, అది జరిగే పని కాదు. లేదు, నేను చెప్తున్నా కదా, నన్ను నమ్ము, జరుగుతుంది. ఏం జరుగుతుంది అక్కడ? ఆ వెంకటేశం గారు వచ్చి కాల్ చేస్తున్నాడు అన్న. లాక్ రండి రావండి. ప్రాణం సార్, తను చాలా బాగా చూసుకుంటాను సార్. ప్లీజ్ సార్, సార్ సార్ స్వామి, మీరిక్కడ? చేసిన తప్పును సరిదిద్దుకుందామని వచ్చాను. మా తప్పటడుగును సరిదిద్దే మీరు తప్పు చేయడం ఏమిటి స్వామి? భస్మాసురుణ్ణి కరుణించిన శివయ్య, సతీ సావిత్రికి వరమిచ్చిన యమధర్మరాజు, సీతమ్మనే అనుమానించిన రామయ్య, ఇలా లెక్కలేసుకుంటూ పోతే లెక్కలేనన్ని తప్పులు మా దేవతలే చేశారు. తప్పు చేయడం మానవ నైజమే కాదు, మానైజం కూడా. ఆహా, తప్పప్పుల గురించి ఎంత బాగా సెలవిచ్చారు స్వామి. ఇదే విషయాన్ని భాగవతంలో వ్యాసుల వారు. పైగా నేను తప్పు చేసింది కూడా నా ప్రియభక్తుడివైన నీ విషయంలోనే.
నా విషయంలోనా? అవును, నీ కూతురు పెళ్లి విషయంలో. ప్రేమస్థానం, నీ చెప్పేది జాగ్రత్తగా విను. లోక కళ్యాణార్థం నా భక్తుల సుఖ సంతోషాల కోసం నేను హిమాలయాల్లో తపస్సు చేస్తున్న సమయంలో ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః. కృష్ణ ముకుంద మురారి. కృష్ణ, ఎలా ఉన్నావు మిత్రమా? నీకు దూరంగా ఉన్న నేను ఎలా ఉంటాను చెప్పు? ఏదో ఇలా ఉన్నాను. బాధపడక మిత్రమా, ఇకపై నాతోనే ఉందువు గాని. పద, వైకుంఠానికి వెళ్దాం. ఆ రోజు ఎంత గమ్మత్తు జరిగింది. తిరిగి చూస్తే గొడవ పెట్టిన వసంతుడు లేడు, అన్న బలరాముడు లేడు. నువ్వేమో జారుకున్నావు, నేనొక్కడినే ఇరుక్కున్నా. గుర్తొచ్చింది. ఆ తర్వాత యశోదమ్మకు వచ్చిన పిచ్చి కోపానికి నాకెంత భయమేసింది. ఎంతైనా తల్లి ప్రేమ. ప్రేమంటే గుర్తుకొచ్చింది. శివప్రసాద్ నీకు తెలుసు కదా? శివప్రసాద్ అంటే అదే కృష్ణ, నా ప్రియభక్తుడు. అతని కూతురు ఎవరినో ప్రేమించిందంట. పెళ్లి చేసేయమంటారా అని అడిగాడు. నేను కూడా చేసేయమని అన్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయి భవిష్యత్తు కనిపించింది. అసలు ఏమీ బాగోలేదు. అందుకే నేనే వద్దన్నాను. మిత్రమా కృష్ణ, ఎన్నిసార్లు చేసిన తప్పులే చేస్తావు. అప్పట్లో అమర ప్రేమికులమైన రాధకు నాకు పెళ్లి కాకుండా చెడగొట్టింది నువ్వు. అందుకే ద్వాపరయుగం నుంచి నేటి వరకు కొన్ని వేల దేహాలు మార్చావు. బృందావనంలో ఉండవలసిన వాడివి భూలోకంలో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేశావు. ఇద్దరు ప్రేమికులను విడగొట్టావు. అంటే స్వామి, అంజలి భవిష్యత్తు మొత్తం సర్వ కష్టాలు పడుతుందని. ఏది గతం, ఏది నేడు, ఏది రేపు, భూత వర్తమాన భవిష్యత్తులు సర్వం నేను కాదా? ఆ అమ్మాయి భవిష్యత్తు మొత్తం ఈ క్షణమే మారుస్తుంది. తను ప్రేమించిన వాడిని చేసుకుంటే సకల సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. కష్టమన్నది తన దరిదాపులకు కూడా రాదు. నాది పూచి. వెళ్ళు, త్వరగా వెళ్ళి తప్పును సరిదిద్దుకో. అప్పటిదాకా నీకు వైకుంఠ ప్రవేశం నిషిద్ధ. కృష్ణ, వెళ్ళు. చూడు శివప్రసాద్, స్వామి, నిన్ను ఏనాడు ఏదీ అడగలేదు. కానీ ఈరోజు నా తరపున, నా ఆత్మబంధువు శ్రీకృష్ణుడి తరపున అడుగుతున్నా. నీ కూతుర్ని తను ప్రేమించిన వెంకటేశానికే ఇచ్చి పెళ్లి చెయ్యి. ఓకే సార్. ఆపరా నీ డ్రామా. నువ్వొక దేవుడివి, నీకు ఆ దేవుడు చెప్పాడు. బావగారు, ఏంటండి మీరు కూడాను? గంటలో పెళ్లి ముహూర్తం పెట్టుకుని పందిట్లో ఇంతమందిని పెట్టుకుని వాడేదో హిమాలయ పర్వతాలు వైకుంఠం అని సొల్లు కబుర్లు చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు గజపతి? ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. ప్రూఫ్ లేకుండా నేనేది మాట్లాడను. నా దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉంది. వీడు మిమ్మల్ని, నన్నే కాదు, మనలా చాలా మందిని దేవుడి పేరుతో మోసం చేశాడు. వీడి మీద మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మేము ఎంక్వైరీ మొదలెట్టాం. దాంట్లో తేలింది ఏంటంటే రైల్వే స్టేషన్లో ఆ ముసలాన్ని చంపింది వీడే. ఆ తర్వాత పరకాయ ప్రవేశం అనే డ్రామా మొదలెట్టాడు. దానికి సంబంధించిన ఫొటోస్ ఈ బాక్స్ లో ఉన్నాయి. నిజస్వరూపం బయటపడుతుందని తెలిసి అంతర్ధానం తొక్క తోటకూర అని జంప్ అవ్వాలని ట్రై చేశాడు. చివరికి ఏమనుకున్నాడో ఏమిటో ఇలా ఇక్కడ తేలాడు. జై శ్రీకృష్ణ. ఆపు, ఇదే నీ ఆఖరి శ్రీకృష్ణ. ఇదిగో ఎవిడెన్స్. అదేంటి? స్వామీజీ తావీజ్ మహిమ. స్వామివారు మా భక్తికి పరీక్ష పెట్టారు. ఆయన అసలు దేవుడే కాదని చెప్పారు, కానీ మేము నమ్మలా.
మా భక్తి స్వచ్ఛమైంది. ఆయన పెట్టిన పరీక్షలో మేము పాస్ అయ్యాం. కానీ నువ్వు ఓడిపోయావు. చూసే కళ్ళు నమ్మే మనసును బట్టి ఉంటుందయ్యా. మేమందరం స్వామి వారిని దేవుడని కొలిచాము. నువ్వేమో దయ్యమని ప్రూవ్ చేద్దామనుకున్నావు. చూసావా ఎవరు గెలిచారో? ఇంకా వీడితో మాట్లాడరా, వేసేయండి. స్వామి అది నేనేరా. తాళం వాడి దగ్గరే ఉండిపోయింది. ఇది ట్రై చేయండి సార్, ఫోటోలతో పాటు బాక్సులో ఉంది. బ్యాంకులో కన్నా బాబాల దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది. ఈ 10 లక్షలు నేను బ్రతకడానికి, ఈ 10 లక్షలు పాప ఆపరేషన్కి, నాకు ఇవి చాలు. ఈ మిగతా డబ్బు తీసుకెళ్లి వెంకటేశానికి ఇచ్చి చిన్నపిల్లలకి హాస్పిటల్ కట్టించమని చెప్పు. అక్కడ ప్లాస్టర్ దగ్గర నుంచి క్యాన్సర్ మందుల దాకా అన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పు. ఇంత డబ్బు వెంకటేశంకి? వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ రోజు నుంచి ప్రసాద్ అలియా స్వామీజీ ఎవరికీ కనిపించలేదు. ఏమైపోయాడో, ఎక్కడున్నాడో ఎప్పటికీ ఎవరికీ తెలియదేమో. एकदम फ्रेश है साहब. స్వామి, గుడి కడుతున్నాం, చందా ఇవ్వండి స్వామి. గుడా ఎవరికి? ఈ దేవునికే స్వామి. ఎవరెతను? ఆయన తెలీదా స్వామి? పరకాయ స్వామి అని ఎన్నో మహిమలున్న దేవుడు. గుడి ఎక్కడ కడుతున్నారు? అది ఇక్కడ దగ్గరలోనే స్వామి. స్వామి దామ్. నాన్న, వాళ్ళకి ఎందుకు నాన్న అన్ని డబ్బులు ఇచ్చావు? నీ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది ఆ దేవుడేనమ్మా.